భారతదేశం అంటే కొందరికి భయం ఉండాలి. ఏ రోజైతే ఈ భయం ఉండదో ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. ఎన్ఎస్జీ ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుతున్నావా? ఇప్పుడు రెడీగా ఉంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిపి ఏదైనా చేయడం చూసారా? భయపడిపోతారు సార్. వాళ్ళు ఊరినే వీధిలోని ఇద్దరు పట్టుకొని 2 గన్లు ఇచ్చి పంపించలేదు సార్. వాళ్ళు 10 మంది వాళ్ళకి గ్రూపింగ్ చేశారు. ఇద్దరిద్దరు ఒక్కొక్క టార్గెట్ దగ్గరికి వెళ్తారు. టాస్కింగ్ ఇచ్చారు. పోలీస్ పరిస్థితి, మన సెక్యూరిటీ పరిస్థితి, ఎస్టాబ్లిష్మెంట్ ఇదంతా స్టడీ చేశారు సార్. వాళ్ళకి తెలుసు మీరేం చేయలేదు. ఆ ముంబై అటాక్ లో పోయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం మాట్లాడింది ఒక లెవెల్. పేరా ఎస్ఎఫ్ అంటావా, వాళ్ళు దురంధరులు. ఎస్ఎఫ్ వాళ్ళకి ఒక పెద్ద దొరదు సార్. ఆ యుద్ధం లేకపోతే పెద్ద దొరదుగా ఉంటుంది. ఏదో అరే ఏమో లేదురా, ఏమో లేదు, చాలా రోజు అయిపోయింది, చాలా రోజు, ఆ టైప్ వాళ్ళు. బాధపడాల్సిందే ప్రతి సోల్జర్ అనే సిచ్యువేషన్ ఏంటి సార్? కాఫీన్లో పెడతాం, పేరు రాస్తాం, దాని మీద నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. కొందరికి పెళ్లిళ్ళు కాలేదు, కొందరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొందరికి తల్లి ఒక్కరితో ఉంది, కొందరికి చిన్న భార్య, చిన్న పిల్లడు, కాళ్ళు ఎగిరిపోయి, చేతులు ఎగిరిపోయి, పెళ్లి అయిపోయి 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు. ఆ మనిషి అప్పుడు బాధపడతాడు. అప్పుడు కూడా బాగానే ఉంటాడు. షణ్గా అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయినప్పుడు నాకు భార్య ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు కదా తలుచుకుంటూ ఉంటే. దేశ సేవలోని ఎంతైతే సోల్జర్ ఉన్నాడో అంత వాళ్ళ భార్య కూడా ఉంటుంది. ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్స్ తీసుకున్న స్ట్రెస్, ప్రెషర్ ఆఫ్ లైఫ్ ఇంకెవరు తీసుకోలేరు. అది లెవెలే వేరు. ఆ లెవెల్ వేరు. ఏ కష్టమైన చోటలోనైనా సోల్జర్ ఉన్నవాడు వాడు ఎప్పుడు అనుకుంటాడు, నా వెనకాల 1.4 బిలియన్ ఇండియన్స్ ఉన్నారు. నీ గురించి ఆలోచించే ముందర దేశ సేవ చేయి. దీనికన్నా బెస్ట్ అడ్వైజ్ నాకు ఎవడు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. భారతదేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా వాళ్ళని తరిమి కొట్టడానికి ఇండియన్ ఆర్మీ ఒక స్పెషల్ ఫోర్స్ ని పంపిస్తుంది. అదే ఎన్ఎస్జీ కమాండోస్. వీళ్ళు మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ బ్రూటల్ ఫోర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. అట్లాంటి ఎన్ఎస్జీ నుంచి మేజర్ జనరల్ ర్యాంక్ తో రిటైర్ అయిన మేజర్ జనరల్ రవి రావడ గారు ఇవాళ మనతో రెడీగా ఉన్నారు. అటువంటి ఎన్ఎస్జీలో మేజర్ జనరల్ ర్యాంక్ తో రిటైర్ అయిన మేజర్ జనరల్ రవి రావడ గారు ఎన్నో అటాక్స్ చేసి ఎన్నో టెర్రరిస్ట్లని హతమార్చినారు. ఈ ఎపిసోడ్ లో తన ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడానికి మనతో రెడీ ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్సేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు దేశభక్తి ఉన్న వాళ్ళంతా కమెంట్ చేయడం మిస్ అవ్వద్దు. హలో మేజర్ జనరల్ రవి సార్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. బాగున్నారండి? చాలా బాగున్నాం అండి. థ్యాంక్స్ అండి. ఈ యొక్క ఎపిసోడ్కి పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఒక ఆర్మీ పర్సన్, ఒక ఎన్ఎస్జీ కమాండో టెర్రరిస్ట్లని ఇట్లా ఎగరేసే ఒక పర్సన్తో నేను ఉన్నా అంటే నేను చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. మీ ఎక్స్పీరియన్స్ని ఒక 10 మందికి చెప్పే అవకాశం నాకు దొరికింది. చాలా థ్యాంక్స్ సార్. సో నైస్. గుడ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు. సార్, పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక కాంటెక్స్ట్ లాగా ఎన్ఎస్జీ అంటే ఏంటి అండ్ ఎన్ఎస్జీలో మీ రోల్ ఏంటి, మీ పొజిషన్ ఏంటి, కొన్ని లైన్స్ చెప్పి స్టార్ట్ చేస్తే వ్యూవర్స్కి ఒక కాంటెక్స్ట్ దొరుకుతుంది. ఓకే సార్. సో ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఇది 1984లోని ఇది స్టార్ట్ చేశారు. 1980స్లోని పరిస్థితి వరల్డ్లోని, మన ఇండియాలోని అది ఏంటంటే టెర్రరిజము అర్బన్ టెర్రరిజం అయిపోయింది. అంటే సిటీస్లో వచ్చారు. సిటీస్లో వచ్చి కొత్త విధానాలు అన్నమాట. బాంబ్ బ్లాస్ట్లని, ఇదని అదని, హోస్టేజెస్ తీసుకోవడం. సిటీస్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి. పల్లెటూరు అంటే వేరువేరుగా ఊర్లు ఉంటాయి, జంగుల్ అంటే వేరువేరుగా ఉంటుంది. సిటీస్లో అంటే ఎక్కడ ఎవరు ఉంటారో తెలియదు. ఇళ్ళు పక్కన ఉంటాయి, వీధులు ఉంటాయి, ప్రజలు ఎక్కువ ఉంటారు అక్కడ. ఇలాంటి వాటిలో టెర్రరిస్టులు వచ్చి అక్కడ ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే మన భారతదేశంలో అప్పుడు ఈ ఖాళిస్తాన్ మూమెంట్ వచ్చింది. 84 వాళ్ళని హ్యాండిల్ చేసిన తర్వాత గవర్నమెంట్ రియలైజ్ అయింది, అరే వీ నీడ్ ఏ స్పెషల్ ఫోర్స్, ఒక మంచి స్పెషల్ ఎలీట్ ఫోర్స్ కావాలి మనకి. ఎవరైతే ఈ హోస్టేజెస్లు లేకపోతే అర్బన్ టెర్రరిజంలోని ఈ ఇళ్లలో దూరి సురక్షితంగా మన వాళ్ళని తీసుకొచ్చేసి ఆ టెర్రరిస్ట్ని న్యూట్రలైజ్ చేయగలుగుతారా లేదా అని ఆలోచించి అప్పుడు 1984లోని ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని ఒక స్టార్ట్ చేశారు. ఇది మానేసర్ అని ఉన్నది అక్కడ, ఓకే, హర్యానా మానేసర్, పెద్ద ఏరియా. అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ మొదలుపెట్టారు. అండ్ అలాగే ఎవాల్వ్ అవుతూనే ఉంది. దాని తర్వాత కూడా 84 తర్వాత ప్రైమరీ జాబ్ ఇది అంటే ఇది ఒక ఎలీట్
జీరో ఎర్రర్ ఫోర్స్. అంటే ఏ తప్పులు చేయని ఏమి తప్పు చేయకూడదు. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు ఉంటారు కదా, హోస్టేజెస్లో మన వాళ్ళు ఉంటారు. వాళ్ళని సేవ్ చేసి ఆ ఒక్క టెర్రరిస్ట్ని కొట్టాలి మనం, లేకపోతే ఒకడో ఇద్దరు ఉంటారు వాళ్ళని కొట్టాలి. వీళ్ళందరినీ సేఫ్గా రావాలి. కొల్లెటరల్ డ్యామేజ్ చేయలేం. కొల్లెటరల్ డ్యామేజ్ అంటే మనం పూర్తి ఇల్లుని ధ్వంసం చేయలేం. ఓకే, మన వాళ్ళకు కూడా మన వాళ్ళకి నష్టం కాకూడదు. ఎందుకంటే వీధులు ఉన్నాయి అక్కడ, ఒక ఇంటికి ఏదైనా అవుతే పక్కింటికి కూడా అంటుకుంటుంది. ఏనా కరెక్ట్. ఇప్పుడు తత్మా చోట్ల అయితే ఇల్లులు పేల్చేస్తారు, ఇల్లులు కాల్ చేసినా పర్లేదు. ఇక్కడ జరగదు సిటీస్లో. అందుకు అలాంటి ఫోర్స్ ఒకటి తయారు చేసి నెక్స్ట్ దాంతో సహా ఒకటో రెండు ఎపిసోడ్స్ అయ్యాయి వరల్డ్లో. అదేంటంటే హైజాకింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్. దానికి మన ఫోర్స్ కావాలి. అందుకు ఒక వింగు యాంటీ హైజాకింగ్ ఎన్ఎస్జీలోనే, ఒక వింగు కౌంటర్ టెర్రరిజం, ఒక వింగు యాంటీ హైజాకింగ్. ఈ రెండిట్లోని కాకుండా సైమిల్టేనియస్లీ అన్ని చోట్ల ఐఈడీలు పెట్టామంటారు. అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్, అంటే బాంబులు పెట్టి పేల్చేస్తాం. మనం కూడా ఇండియాలో కూడా మనం సఫర్ అయ్యాం మనం. ఈ బాంబు డిస్పోజల్ చేయాలి. అంటే ఆ బాంబు ఉందనుకోండి, మనకి దొరికిందనుకోండి, అది ఎలాగా మనం న్యూట్రలైజ్ చేయాలి, పక్క మనుషులకి ఉన్న ప్రజలకి ఏం కాకుండా. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అంటే దేశంలో నంబర్ 1 అది. ఈ మూడిటికి సపోర్ట్లోని మరో స్పెషల్ వింగ్ ఉంది మా దగ్గర. అదేంటే కమాండోస్ అనమాట. అంటే ఫ్రీ ఫాల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కిందకి జంప్ చేస్తారు. బాగా దిగిన తర్వాత అప్పుడు పారాషూట్ ఓపెన్ చేస్తారు, ఇంకా నీటిలోని డైవ్ చేస్తారు. పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఉన్నారు. వీటికి కావాల్సినవన్నిటి కాకుండా ఒక స్పెషల్ ఫోర్స్ కూడా ఉంది మా దగ్గర, కేనైన్ అంటే డాగ్స్, ఎన్ఎస్జీ డాగ్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్డ్ డాగ్స్ మీరు చూడాలంటే మా ఎనర్జీకి రావాల్సిందే. ఇవందరూ కలుపుతాం. ఇవన్నీ ఇలాగ అంటే ఎవాల్వ్ అయింది అనమాట. అలాగా అయిన తర్వాత నెక్స్ట్ ఏంటన్నారు, విఐపి సెక్యూరిటీ. అదొక కొంచెం చిన్న విషయమైనా పెద్ద విషయం అది. దానికి కొంత ఫోర్స్ పెట్టారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. అండ్ వీటికి కావాల్సిన స్కిల్స్ నేర్పడానికి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాం. అన్ని స్కిల్స్ నేర్పుతాం అందరికీ. అండ్ ఎన్ఎస్జీకి వచ్చిన వాళ్ళందరూ సూపర్ హ్యూమన్సే అనుకోండి. అంటే ట్రైనింగ్ రావడమే తట్టుకోవడం కష్టం, చాలా కష్టం. అది పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళ స్పెషలైజేషన్కి వెళ్తారు. ఒకటి బేసిక్ ట్రైనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత వీడు బాగా ఎనర్జీకి ఫిట్ అవుతాడు అంటాం. అప్పుడు వాళ్ళ యూనిట్కి వెళ్తారు. వాడు యాంటీ హైజాకింగ్ అయినా కౌంటర్ టెర్రరిజం అక్కడ వాళ్ళు 2 వారాలు బాగా చూసుకుంటారు వాడిని, చూసుకుంటారు. అప్పుడు వాడు ఫిట్ అయితే అప్పుడు వాళ్ళు తీసుకుంటారు వాడిని. అంతవరకు వాడికి బ్లాక్ డాంగర్ ఇవ్వం. అంటే వాడికి యాక్సెప్టెన్స్ లెవెల్ ఉండాలన్నమాట అన్నీ చూసుకోవడానికి అనమాట. ఇలా చేసిన తర్వాత అన్ని ఈ స్పెషలైజేషన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. వన్ ఆఫ్ ది ఎలీట్ ఫోర్స్ అండి నేషనల్ సెక్యూరిటీ గార్డు మాకు. అంటే ఈ మోటో ఒకటి చాలా బాగా పెట్టారు, సర్వత్రా అంటే అన్ని చోట్ల, సర్వోత్తమ అంటే అన్నిటికన్నా ఉత్తమమైన, సురక్ష అంటే ప్రొటెక్షన్ మేము ఇస్తాం పూర్తి చోట ఎక్కడ పోయినా. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మోటో ఇచ్చారు. దాని ప్రకారమే వాటికి మాకు లోగో కూడా ఉంది. అది సుదర్శన్ చక్ర. మనం విష్ణువు దగ్గర ఉంటుంది కదా, అది ఒకసారి వదిలితే అంతే అనమాట. అది నైర్కి రావాల్సిందే, అది పని చేసుకు రావాల్సిందే. చాలా ఎలీట్ ఫోర్స్ అండి. అండ్ నేషన్ షుడ్ బి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఎన్ఎస్జీ అనమాట. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వాజ్ అసోసియేటెడ్ అనమాట ఎన్ఎస్జీతోని. అక్కడ ఏం చేస్తుండే మీరు? అక్కడ నా టాస్క్ ఐ వాజ్ ఐజీ ట్రైనింగ్. ఓకే, ట్రైనింగ్ నా దగ్గర పూర్తిది. అండ్ ఇట్ మే నాట్ బి అవుట్ ఆఫ్ ప్లేస్ టు సే, హోమ్ మినిస్టర్ ట్రాఫీ, హోమ్ మినిస్టర్ అవార్డు నాకు దొరికింది ఫస్ట్ టైం ఎన్ఎస్జీలో అనమాట. నేను రిటైర్ అయిన ముందర ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అమంగ్స్ట్ ఆల్ ది అదర్ ఇన్స్టిట్యూషన్స్. అన్ని ఇన్స్టిట్యూషన్ కంటే చాలా పెద్దది. నాకు స్పెషల్ అవార్డు హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి. 26/11 ముంబై అటాక్స్లో జరిగినప్పుడు అంటే మాకందరికీ తెలుసు అక్కడ ఎక్కడో చాపర్ నుంచి బ్లాక్ యూనిఫామ్ వేసుకొని కమాండోస్ దిగినారు అది ఇదని. బట్ మీకు ఎట్లా వస్తుంది సార్? అంటే ఒక చోట కౌంటర్ టెర్రరిస్టులు అటాక్ చేసినారు, అక్కడ అటాక్ జరిగిన కాడ నుంచి ఎగ్జాంపుల్ ముంబై తీసుకోండి, తాజ్ హోటల్లో జరిగిన ముంబై అటాక్ కాడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గరికి అంటే మీరు ఎట్లా ఉంటుంది, మీ మైండ్లో ప్రిపరేషన్ ఎట్లా జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి అని? ఓకే, అది ఎన్ఎస్జీ అండి.
ఇప్పుడు మనం మాట్లాడుతున్నామా, ఇప్పుడు రెడీగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు సామాన్లు ప్యాక్ చేసుకొని ఎవరైతే ఇమ్మీడియట్గా వెళ్ళాలో, ఒక ఎయిర్ క్రాఫ్ట్ రెడీగా ఉంది, వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్కి 10 నిమిషాల దూరంలో ఉన్నారు ఈరోజు ఇప్పుడు. అంటే ఇది వన్ ఆఫ్ ది లెసన్స్ లెర్న్డ్ ఫ్రమ్ ముంబై. ఎందుకంటే ముంబైలో జరిగింది, ఎన్ఎస్జీ ఎక్కడ ఉంది అప్పుడు, ఢిల్లీలో ఉంది. ఓకే, వాళ్ళకి ఎవరో చెప్పాలి, ఒరే మీరు వెళ్ళాలిరా అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడు రెడీగానే ఉంటారు వాళ్ళు. అన్ని సామాన్లు తెచ్చుకొని, పరిస్థితి అంటే ఏ టాస్క్ ప్రకారం సామాన్లు పెట్టుకోవాలి మనం, అవన్నీ తెచ్చుకొని ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కి అక్కడి నుంచి ఫ్లై చేసుకురావాలి, దిగి సైట్కి వెళ్ళాలి. సో ఆ రోజు ముంబైలో జరిగిన దానికి ఆల్మోస్ట్ 10-12 గంటలు పెట్టిందండి ఎనర్జీ రావడానికి. విచ్ వాజ్ నాట్, అంటే ఇంకా స్పీడప్ అవ్వచ్చు, కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు, మనం ఇప్పుడు అవి డిస్కస్ చేసుకోవద్దు, ఎందుకు రాలేదని కాదు. ఎనర్జీ వాజ్ రెడీ టు కమ్. ఇట్ ఈస్ దాని తర్వాత మీరు మీ ఆర్డర్స్ రావాలి, అప్పటి నుంచి ఫ్లై చేసుకుని వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎనర్జీ వాళ్ళ యాక్షన్ వాళ్ళు చేసుకుంటారు. కానీ అక్కడి నుంచి కూడా డెవలప్మెంట్ అంటే ఈరోజు చెప్పాను కదా, ఢిల్లీ నుంచి ముంబై రావాల్సింది. ఇప్పుడు ఏం చేసాం, ప్రతి ఏరియాలోని ఒక హబ్ అని, ఎనర్జీ హబ్ అని క్రియేట్ చేసాం. హైదరాబాద్లో ఎనర్జీ హబ్ ఉంది, తెలుసా మీకు? తెలీదు మీకు? హైదరాబాద్లో ఎనర్జీ హబ్ ఉంది. అది ఇప్పుడు ఇక్కడ ఉంది మన దగ్గర. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంటే ఇక్కడ ఏది జరిగినా ఈ ఏరియాలో, హైదరాబాదు, కర్ణాటక ఏది జరిగినా టక్కన వెళ్ళిపోతారు వాళ్ళు. హెలికాప్టర్స్ వస్తే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, ఇమీడియట్లీ తీసుకెళ్ళిపోతారు. అంటే మనం వెయిట్ చేయక్కర్లేదు, అంత స్పీడ్గా వెళ్తాయి. హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? ముంబై, ఇక్కడ హైదరాబాదు, చెన్నై కూడా ఉందా? చెన్నై, మన ఇక్కడ అహ్మదాబాద్, గాంధీనగర్, కోల్కతా, జమ్మూ, అన్ని చోట్ల పూర్తిగా అనమాట. అంటే స్ప్రెడ్ చేసాం ఇప్పుడు ఈజీగా. అంటే మానేశ్వరు అక్కడ ఉన్నది, వాళ్ళు ఎలాగ ఉన్నారు అక్కడ. సో అన్ని చోట్ల రీజన్ చూసుకొని పెట్టాం. ఇప్పుడు ఆ రీజన్లో 2 హబ్స్ కూడా ఒక్కో రాజు. హైదరాబాద్ ఉందనుకోండి హబ్, చెన్నై హబ్ ఉంది, అయినా చెన్నై హబ్ ఉంది. ఇంకేదో కర్ణాటకలో ఏదో జరిగింది, నాట్ నెసెసరీకి ఒకడే వెళ్తాడని ఇద్దరిని పంపించవచ్చు. అందరూ దగ్గరగా ఉన్నారు కదా. సో ఈజీ టు, అంటే పర్మిటేషన్ కాంబినేషన్స్ మనం చూసుకొని మనకి ఎక్కడ ఇంత ఫోర్స్ కావాలో అంత పంపించవచ్చు దేశంలో ఈరోజు ఆ పరిస్థితిలో. అండ్ వీళ్ళందరూ రెడీగా ఉంటారు సార్. అంటే మీకు ఎట్లా వస్తుందండి ఇన్ఫర్మేషన్, ఈ ప్లేస్లో ఇంతమంది చంపేస్తున్నారు, ఇంతమంది టెర్రరిస్టులు? అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు ఏమైందంటే ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఇంటెలిజెన్స్, ఆర్డర్స్ ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోయాయి. ఓకే, మునుపు తెలిసేది కాదు, ఇప్పుడు అలా ఏం లేదు. ఎక్కడ పోయినా ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది మా దగ్గర. వెంటనే హోమ్ మినిస్ట్రీ నుంచి ఫస్ట్ వాళ్ళు రింగ్ చేసే టెలిఫోన్ నెంబరు హోంగార్డ్. అంటే ఎనర్జీ హెడ్ క్వార్టర్ సార్ రెడీ. దీంతో చిన్న ఇది ఉంది, ఒక పరిస్థితి ఉంది. స్టేట్ పోలీస్ కూడా చాలా గౌరవంగా పనిచేస్తారు కదా. వాళ్ళు అన్నారు అనుకోండి, మేము ఇది హ్యాండిల్ చేస్తామంటే ఎనర్జీ రాదు. ఓకే, ఇది స్టేట్ సబ్జెక్ట్. ఒక పోలీస్ కూడా ఉంది కదా స్టేట్లో, వాళ్ళు అన్నారు ఇది మేము చేస్తాం. అంటే ముంబైలో కూడా అదే జరిగింది సార్ స్టార్టింగ్. ముంబైలో ముంబై విషయం మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి అర్థంతా ప్రస్తుతం మనం వీఆర్ వెరీ వెల్ పాయిస్డ్, అన్ని చోట్ల కరెక్ట్గా ఉంది. ముంబై విషయంలో ఏంటంటే ఆ సమయంలోని టెర్రరిజము అంటే ఏదో పోలీస్ యాక్షన్ అనుకున్నారు అందరూ, కర్రలతో కొట్టి. అంటే ఇట్స్ నాట్ ఏ నేషనల్ ఇష్యూ. వీ వర్ నాట్ ప్రిపేర్డ్, ది పోలీస్ వాజ్ నాట్ ప్రిపేర్డ్. వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు, వాళ్ళకి ఒక పద్ధతి లేదు, ఒక ఈ టెర్రరిజం వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలన్నది ట్రైనింగ్ లేదు. ఈ ఎన్వైర్న్మెంట్ ఉంది కదా, ఈ పూర్తి ఎన్వైర్న్మెంట్, మన పోలీస్ పరిస్థితి, మన సెక్యూరిటీ పరిస్థితి, ఎస్టాబ్లిష్మెంటు, ఇదంతా స్టడీ చేశారు సార్. వాళ్ళకి తెలుసు మీరేం చేయలేరని, మీ దగ్గర ఏం లేదు చేయడానికి. అంటే కెఫే నుంచి సార్ రోడ్ పైన పరిగెత్తిస్తున్నారు. అక్కడ కరాచీ నుంచి స్టార్ట్ అయ్యాడు, సముద్రం మధ్య వరకు వచ్చి ఇంటర్నేషనల్ వాటర్లోని మన ఒక ట్రాలర్ని పట్టుకున్నాడు. ఆ ట్రాలర్లను ఎక్కారు, అయినా మనకు తెలియలేదు.
ఆ ట్రాలర్ నావిగేట్ చేసుకుంటూ ముంబై వచ్చాడు. తాజ్ హోటల్ ముందర దిగారు. అప్పటికి ట్యాక్సీలు వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాయి. 10 మంది అది పరిస్థితి. 10 మంది వాళ్ళకి గ్రూపింగ్ చేశారు. ఇద్దరిద్దరు ఒక్కొక్క టార్గెట్ దగ్గరికి వెళ్తారని టాస్కింగ్ ఇచ్చారు. ప్రొఫెషనలిజం. ఇదంతా మనకి అవగాహన లేదు, మన పోలీసుకి అవగాహన లేదు. అరే ఇలా కూడా జరుగుతుందిరా. వాళ్ళు కొట్టే వెపన్స్లోని బుల్లెట్స్ స్పీడ్ మీద వస్తున్నాయి. మనం ఇంకా ఇలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ మన వెపన్సే లేవు. మన దగ్గర లాఠీలు. అప్పుడు ముంబై పోలీస్ దగ్గర లాఠీలు. మధ్యలో చూసారా కోస్టల్ సెక్యూరిటీ లేదు. ఎవరు పట్టించుకోలేదు. ఎవరు వచ్చారా ఏమని. వాళ్ళు ఇవన్నీ తీసుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు. ఒక రియాక్షన్ టీం లేదు మన దగ్గర. అవునా? వాళ్ళు అన్ని ప్లాన్ చేసుకొచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళాలో తెలుసు వాళ్ళకి, ఏ వీధిలో వెళ్ళాలో తెలుసు. అలా వచ్చి ప్లాన్డ్గా వచ్చారు. ఆల్మోస్ట్ కమాండో టైప్ యాక్షన్ చేశారు వాళ్ళు. అండ్ ఈరోజు మనం ఆ ముంబై అటాక్లో పోయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకో తెలుసా? వాళ్ళ వలన ఈ దేశం జాగృతి వచ్చింది. వాళ్ళ వలన దేశంలో ఎన్నో మంచి విషయాలు ఇంప్లిమెంట్ అయ్యాయి. కోస్టల్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్, ఆర్డర్స్ ఎవరిస్తారు? అక్కడ పోలీస్ కంట్రోల్ చేస్తున్నది. మధ్యలోని మార్కోస్ వచ్చారు, అందరూ వెళ్ళిపోయి ఖాళీగా వదిలేశారు. అంటే ఓ 5-6 గంటలు వాళ్ళు కాల్స్తూ ఉన్నారు, అట్లా కాస్తూ చంపుతూనే ఉన్నారు. ఎనర్జీ వచ్చేందుకు చంపుతూనే ఉన్నారు. ఎవ్వడు లేడు మనిషి లోపల. ఎందుకు? కమాండ్ అండ్ కంట్రోల్ లేదు. ఎవడు కంట్రోల్ చేస్తున్నాడో సిచ్యువేషన్ ఎవరికి తెలియదు. ఇవన్నీ ఇప్పుడు సర్దుకున్నాయి. ఎవరి వలన? ఆ పాపం వాళ్ళందరూ పోయారు కదా, వాళ్ళ వలన మనం చాలా నేర్చుకున్నాం. దానివల్ల ఒక హబ్ వచ్చింది అక్కడ. వాళ్ళు మహారాష్ట్ర పోలీస్ కూడా వాళ్ళకి టాస్క్ ఫోర్స్ అప్గ్రేడ్ చేసుకున్నారు. కోస్టల్ సెక్యూరిటీ అప్గ్రేడ్ అయింది మంది. సో చాలా మంచి జరిగిందండి. ఇప్పుడు ఈ కాలంలో అంటే వీఆర్ వెరీ వెల్ పాయిస్ టు టేక్ ఆన్ ఎనీ థింగ్ అనమాట. అండ్ విత్ ఎనర్జీ అంత ప్రొఫెషనలిజము వీ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్. ఐ మీన్ టచ్ వుడ్ అలా జరగకూడదు ఏమి మన దేశంలోని. కానీ దట్స్ వాట్ ది హోల్ ఎపిసోడ్ ఆఫ్ ముంబై ఇస్ ఆల్ అబౌట్. దాంట్లో ఆ అటాక్ జరిగినప్పుడు తాజ్ హోటల్లో వీళ్ళు అన్నది ఏంటంటే కూడా, బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే కూడా, మన కమాండోస్ కన్నా టెర్రరిస్ట్లకి ఆ తాజ్ హోటల్ ఎక్కడ ఎంత నీట్గా మ్యాప్ ఉంది అని వాళ్ళకి చాలా బ్రెయిన్. అబ్సల్యూట్లీ. వాళ్ళు ఊరినే వీధిలోని ఇద్దరు పట్టుకొని 2 గన్లు ఇచ్చి పంపించలేదు సార్ వాళ్ళు. హ్యాడ్లీ ఎవరో పేరు విన్నారా? ఒక ఉన్నారు ఫారినర్, వాడు వచ్చి అన్నీ తిరిగి వెళ్ళాడు. ప్లస్ ఇక్కడ ప్రతి మ్యాప్ ఐఎస్ఐ దగ్గర చేరింది. వాళ్ళకి బ్రీఫింగ్ అయింది. లిటరలీ బ్రీఫింగ్ ఎలా అయిందంటే ప్రతి రూము ప్రతి వీధి వాళ్ళకి తెలుసు. కెమెరాస్ ఎక్కడ ఉన్నాయి అన్నీ తెలుసు. అన్నీ బ్రీఫింగ్ చేసి అప్పుడు పంపించారు వాళ్ళు. మనం ఎన్ఎస్జీ వాళ్ళు వెళ్ళారా? వాళ్ళకి ఏం తెలియదు సార్. వాళ్ళకి ఎవరు చెప్పలేదు కూడా, ఎలా వెళ్ళాలి ఏమో అది కూడా తెలియదు. ఓ మ్యాప్ లేదు, ఏమీ లేదు. కానీ వచ్చిన వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్. కథ అంతటితో ఆగదు కదా. తర్వాత మన మీడియా వాళ్ళు ఎన్ఎస్జీ బండిలో కూర్చుంది, ఎన్ఎస్జీ బయలుదేరింది, ఎన్ఎస్జీ ఈ రూమ్లో ఉంది, ఎన్ఎస్జీ ఆ రూమ్లో ఉంది, లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. వాడు అక్కడ కూర్చొని వాళ్ళకి చెప్తున్నారు, ఎన్ఎస్జీ వాళ్ళు లెఫ్ట్ సైడ్ వచ్చాడరా, ఈ మెట్ల మీద ఎక్కుతున్నారు, మీరు వెళ్ళి చంపండి రా వాళ్ళని. నిజంగా జరిగింది అది. అలాగే జరుగుతుంది. అది జరుగుతుంది. అంటే పాపం ఎట్లా అంటే చాపర్ నుంచి దిగుతుండగానే పైకి వెళ్ళి కాల్ చేస్తారు. చాపర్ లైవ్ టెలికాస్ట్ అయింది. ఒరే ఇప్పుడు మీరు గ్రౌండ్ అంటే ఎప్పుడు ఏ బిల్డింగ్ అయినా క్లియర్ చేయాలనుకోండి, పైనుంచి రావాలి. బిల్డింగ్ కింద నుంచి క్లియర్ చేయరు ఎవరు. ఓకే, క్లియర్ అంటే క్లియర్ చేయడం అంటే అక్కడ ఉన్న టెర్రరిస్ట్ని తీయడం క్లియర్ అంటాం. ఓకే ఓకే. కింద నుంచి వెళ్ళాం, ఎందుకంటే వాడు పైనుంచి కొట్టడం ఈజీ. పైనుంచి వచ్చి కింద ఫ్లష్ చేస్తాం వాడిని. ఓకే, ఏనా? అందుకు పైనుంచి దిగుతున్నారు. కొందరు ఏమో కింద నుంచి వెళ్తున్నారు. అది వేరే బిల్డింగ్, ఇది వేరే బిల్డింగ్లు అండి. ఠీకే, అక్కడి నుంచి దిగి కిందకి వెళ్తున్నారు. సో వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర, చెప్తున్నారు. వాడు అక్కడి నుంచి కమ్యూనికేషన్ అంటే వాడు ఇక్కడ నుంచి పాకిస్తాన్ వరకు టెలికమ్యూనికేషన్ కూడా మంచిగా వెళ్తున్నది. ఎవడు సబటాజ్ చేయలేదు ఆ కమ్యూనికేషన్ని. ఈరోజు ఆ పూర్తి ఏరియాని మనం క్లోజ్ చేసేయచ్చు. ఎవరితో మాట్లాడు, మా టెలిఫోన్సే మాకు పనిచేస్తాయి. మీడియా రెగ్యులేషన్ ఒకటి వచ్చింది కదా,
దీని తర్వాత వచ్చింది అంటే మీడియా కూడా నేర్చుకుంటున్నది. అప్పుడేంటి అందరూ ఎంత తొందరగా యుద్ధంలో కూడా దూరిపోయి మనం చూద్దామన్న ఒక అంటే ఎవాల్వింగ్ కదా, ఎవాల్వింగ్. బట్ ఎవాల్వింగ్లోని మనం కొంచెం స్లో. అండ్ అట్లాంటిదే సార్ మన ముంబై ఫైట్లో, తాజ్ హోటల్ ఫైట్లో కూడా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారు తను ఒక హీరో లాగా మన ఎన్ఎస్జీ వాళ్ళు రికగ్నైజ్ చేసినారు. ఆ ఫైట్లో అంటే ఎట్లా జరుగుతుంది సార్? ఆ ఫైట్లో ఒకరిని రికగ్నైజ్ చేసేలాగా ఉండాలి అంటే ఎంత బ్రూటల్ అయి ఉంటుంది? బ్రూటల్ సార్ అది మోస్ట్ బ్రూటల్ వార్ ఏంటో తెలుసా? ఇస్ ఎ క్లోజ్ కాంబాట్ వార్. అంటే మనిషి దగ్గరగా ఉండి ఆపోజిట్గా ఉండి కొట్టుకోవడం. అది చాలా బ్రూటల్ అయిపోతుంది. ఇంకా వెపన్స్ ఫేస్ టు ఫేస్ ఏముంది వెపన్ అన్నీ అంటే శరీరం తీసుకోవడం తప్ప ఇంకేం లేదు. వాడైనా చావాలి, మనమైనా చావాలి. కానీ ఆ చావులోని అందరినీ సేవ్ చేశాడు. అక్కడ వాళ్ళందరినీ పంపించాడు. తత్మా వాళ్ళు కింద వాళ్ళని పైకి రాకుండా ఒరే మీరు రావద్దు, ఇక్కడ ఎక్కువ ఉంది, నేను చూసుకుంటానన్నాడు. మీరు అక్కడే ఉండండి, నేను వీళ్ళు చూసుకుంటా అన్నాడు. వాళ్ళు వస్తే ఎక్కువ క్యాజువాలిటీ అయ్యేది, ఎనర్జీ క్యాజువాలిటీ అయ్యేది. సివిలియన్ క్యాజువాలిటీస్ అయ్యేది. సివిలియన్స్ అని తీసి అతను ఒక్కడు కూర్చొని ఆ ఫ్లోర్లోని 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి అక్కడ అంటే అక్కడ మంట, గ్రెనేడ్లు, ఇంకా పిచ్చ ఫైరింగ్ జరుగుతున్నది. అతనే హ్యాండిల్ చేశాడు. అన్ని హ్యాండిల్ చేసి మళ్ళీ ఆపేసాడు అక్కడ. ఈ లోపల మన ఇంకా అయ్యి అక్కడ సిచ్యువేషన్ క్లియర్ అయిపోయిన వెంటనే అప్పుడు మన వాళ్ళు తత్మా వాళ్ళు వచ్చారు. అంతవరకు వీళ్ళు మీరు అంటే దీంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఒకటి అతని సాహసం, రెండోది ఈ దేశంలోని ఫోర్సెస్, సెక్యూరిటీ ఫోర్సెస్, ఎస్పెషల్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇట్ ఈస్ అన్ ఆఫీసర్ లెడ్ ఫోర్స్. ఆఫీసర్ ముందరుంటాడు. ఏ కథ వినండి, ఏ పిక్చర్ చూడండి మీరు. ఇప్పుడు పిక్చర్లు బోల్డ్ వస్తున్నాయా? ఇప్పుడు కేత్రవాల్, అరుణ్ కేత్రవాల్ మూవీ వచ్చిందా? 21లో ఎవడతను? ఈజ్ ఎ సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేత్రపాల్, పరమవీర్ చక్ర, అగైన్ ఆఫీసర్. ఈ దేశంలో ఉన్న మంచి విషయం ఏంటంటే ట్రూప్స్ని యుద్ధాల్లోని అన్ని చోట్ల ఆఫీసర్ ముందరుండి తీసుకొస్తాడు. ఫాలో మీ అంటాడు, నా వెనకాల మీరు రండి అంటాడు. ఇది మన దేశంలో ఉన్నదే. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న అది స్ట్రెంగ్త్. అది వచ్చే వాళ్ళకి అంత బిలీఫ్ ఉంది. ఓకే, ఆఫీసర్ కాపాడుతాడు నన్ను, ఆఫీసర్ నన్ను కాపాడుతాడు, సరిగ్గా తీసుకెళ్తాడు. నెక్స్ట్ ఫస్ట్ గోలీ తీసుకున్న తగిలిన ఆఫీసర్ తీసేసుకుంటాడు వీడిని ప్రొటెక్ట్ చేయడానికి, తన వెనకాల ఉన్న ప్రొటెక్షన్కి. అందుకు ఇక్కడ ఆఫీసరు మెన్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మాది. ఏ ఆర్గనైజేషన్లో అంత కనపడదు మీకు, ఎక్కడా కనపడదు. ఈ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మీరు, ఈ ప్రేమాభిమానం ఈ ఒక్కరోజు కాదు కదా, ఈ ఎన్ని ఏళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం ఈ రిలేషన్షిప్. అది అనమాట. అక్కడ అతను వాళ్ళందరూ ఆపాడు, క్లియర్ అయింది. ఈ దాంట్లో మీరు అంటే ఒక్కసారి ఈ యూట్యూబ్ ఛానల్స్ అక్కడ చూసిన సోఫా ఉంటుంది చూసారా? ఆ సోఫా ఏంటి? అది తర్వాత ఉన్నికృష్ణన్ గారి పార్థివ శరీరం ఆ సోఫా మీద దొరికింది సార్. బుల్లెట్ తినేసి పూర్తిగా. అందుకు వాళ్ళ యూనిట్ ఉంది, ఎస్ఐజి అంటాం, స్పెషల్ యాక్షన్ గ్రూప్ 51 ఎస్ఐజి. అందుకు అతను పాపం హోటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి టాటా వాళ్ళతోని అది వాళ్ళ మెస్లో పెట్టుకున్నారు. ఈ 2 వారాల ట్రైనింగ్ ఉంది, గుర్తుందా చెప్పానా? మా దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడికి వెళ్తారని. ఆ 2 వారాల ట్రైనింగ్ అయిన తర్వాత దాని మీద కూర్చోబెట్టి ఈ ముంబై కథ చెప్పి అప్పుడు ది క్రేడిల్ ఆఫ్ లీడర్షిప్, ఇప్పుడు మా యూనిట్కి వచ్చేవరా అని ఒక ఇదనమాట, క్రెడిబిలిటీ, ఒక ఫైనల్ గో అనమాట. యాక్చువల్లీ ఆ వీడియో నేను కూడా చూసానండి. దాంట్లో ఆ సోఫాలో లిటరల్లీ బుల్లెట్ హోల్స్ ఉన్నాయండి, పెద్ద బుల్లెట్ దగ్గర కొట్టారు సార్, అన్ని దగ్గర కొట్టినవి సార్. హోటల్ కారిడార్ ఎంత పెద్ద ఉంటుంది చెప్పండి సార్, అంత దగ్గర కొట్టుకున్నారు సార్. ఈ అంటే ఎన్ఎస్జీ అనే కాదు, ఈ ఆర్మీలోని కథలు అంటే ఇలాంటి యుద్ధాలు, కథలు, టెర్రరిజము బోల్డ్ మంది ఉన్నారు సార్, బోల్డ్ ఉన్నాయి. కానీ ఉన్నది స్పెషల్, చాలామందిని సేవ్ చేశారు. అండ్
ఎన్ఎస్జికి చాలా ప్రౌడ్ సార్, అలాంటి ఆఫీసర్స్ ఉన్నారు మా దగ్గర. అండ్ ఇట్లాంటి టెర్రరిస్ట్ని ఎదుర్కోవాలంటే సార్ మీ ట్రైనింగ్ ఘోరాతి ఘోరం డేంజరస్ ఉంటుందని విన్నాను సార్. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఈ పాడ్కాస్ట్ రూమ్లో ఒక 10 మంది ఎన్ఎస్జీ కమాండోస్ని పంపించి టియర్ గ్యాస్ ఏదైతే మన యాజిటేషన్లు అవి జరిగినప్పుడు పోలీసులు వేస్తారు కదా సార్, అవి వేపించి బయటికి రానికుండా పెట్టి అక్కడ ఒక మ్యాప్ ఉంటుందంట, ఆ మ్యాప్ని తీసుకొచ్చి బయటికి తీసుకొని రావాలంట. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కళ్ళలో నుంచి నీళ్లు దగ్గు, ఇంత బ్రూటల్ ఉంటుందా సార్? ఒకసారి ఆ ట్రైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ట్రైనింగ్ ఓకే, ట్రైనింగ్లోని అంటే ట్రైనింగ్ ఎందుకు చేస్తామని బేసికలీ చెప్తున్నాను. ఓకే. ట్రైనింగ్లో మాకు కావాల్సింది మెయిన్ ఇష్యూ, ఎలాంటి పరిస్థితి ఉందా వాడి బుల్లెట్ కరెక్ట్ చూడ దిగాలి. ఓకే, ఇది మెయిన్ ఇంటెన్షన్. మెయిన్ హేనా, వాడి దగ్గర ఉన్న వెపన్స్ వాడు యూజ్ చేయాలి, వాడు కరెక్ట్ సెన్సెస్లో ఉండాలి. ఎందుకు ఉండాలి చెప్పాను కదా, ఆ ఫ్లోర్లో మన హోస్టేజ్ తీసుకుంటే చాలా లేడీస్, పిల్లలు, ముసలోళ్ళు బొలుమై ఉంటారు అక్కడ ఆ పరిస్థితుల్లో. అప్పుడు వాడు శానిటీ ఉండాలి, వాడికి కోపాలు కీపాలు ఏం అంటే చాలా కామ్గా యాక్ట్ చేయాలి వాడు. ఏంటి ఇంత కష్టాలు వచ్చినా అందుకు ఏం చేస్తాయంటే ఒక మనిషిని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ దాంట్లో తీసుకెళ్ళిపోతాం. ఫిజికల్ స్టాండర్డ్స్ ఎక్స్ట్రీమ్ అంటే మనిషి ఎంత బేర్ చేయగలుగుతాడో అంత తోస్తాం, ఎంత మెంటలీ వాడు బేర్ చేయగలుగుతాడో అంత తోస్తాం అండి. నిద్ర లేకుండా చేస్తాం, 3 రోజులు 4 రోజులు నిద్రపోనివ్వండి, పని 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 అంటే ట్రైనింగ్ అంతే అనమాట. నిద్ర లేకపోవడం అదో ప్రాబ్లము. అది ప్రతిరోజు నిద్ర లేకపోవడం వల్ల మీ యొక్క రియాక్షన్స్ తగ్గుతాయి, మీ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది, మీ శరీరం ఆలోచన శక్తి తగ్గిపోతుంది. అది కాకుండా దాంట్లోని ఇలాంటి పొగలు కీగలు మంటల్లోంచి కూడా జంప్ చేస్తాం. చెప్పలేదు మీరు, మంటల్లో కూడా జంప్ చేస్తాం, కింద భూమిలోంచి తీసుకెళ్తాం, నీళ్ళలో తీసుకెళ్ళిపోతాం, ఈ పొగ పెట్టి బాగా ఏడిపిస్తాం. అయినా తన సెన్సెస్ కరెక్ట్గా పనిచేయాలి. బయటకు వచ్చిన తర్వాత యాక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే సినేరియోలు మనం ఎలా ఉంటాయని ఊహించి ట్రైనింగ్ అలా మాడిఫై వచ్చేస్తూ ఉంటాం. ఓ బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్లో మంట వచ్చింది, టెర్రరిస్టులు ఉన్నారు, పొగ ఉంది, పంపిస్తారా మీ ట్రైనింగ్లో ఆ బిల్డింగ్లో పొగ పెట్టి? ఇప్పుడు ఈ ఒక బిల్డింగ్లోని పొగ పెట్టి వాడిని పంపిస్తాం కదా. ఓకే, మీరు అన్నది నిజమే. వాడికి టాస్క్ ఇస్తాం, ఓ మేము హిట్ అంటాం, హోస్టేజ్ ఇంటర్వెన్షన్ టీమ్. హిట్లో 6 7 ఉంటాయి, డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ది టాస్క్. ఆ టాస్క్ ప్రకారం ఓ రూమ్ ఉంది మాది, ఆ రూమ్లో ఎక్కడో సామాన్ పెడతాం. ఒరే ఇక్కడి నుంచి పంపించి వాడు వెతుక్కుంటూ బయటికి రావడమే, బతకద్దు వాడు, బతకాలి కదా. దాట్స్ ది ఎక్స్పోజర్ హీ హాస్. సో ఇవి ఇంకా హౌస్ ఇంటర్వెన్షన్ అంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఇలాగే రూమ్లు ఉంటాయి, రూమ్లో టార్గెట్లు పెడతాం, ఎనిమీ ఓన్ అలాగా కూర్చొని ఉంటాయి. ఇలా మనం కూర్చోబెడతాం, దాంట్లో ఒకటే టెర్రరిస్ట్ ఉంటాడు. ఓకే, వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ టెర్రరిస్ట్ అక్కడ చూసి టక్కని కొట్టియాలి అంతే వాడిని. ఆ రియాక్షన్ టైం కూడా అంతే అంటే ఎవ్రీథింగ్ ఇస్ టైమ్డ్ సీసీటీవీలో. ఓకే, లైవ్ బుల్లెట్స్ ఇస్తాం, లైవ్ బుల్లెట్స్ అంటే ఇవన్నీ క్వశ్చన్ ఉంటుంది, తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇలా ఉన్నాం ఇలా అంటే దాంట్లో రాసి ఉంటుంది ఎరుపు వాడు టెర్రరిస్ట్ అనమాట. వాడు ఆ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రూమ్లో వెళ్ళేసరికి సడన్గా ఒక తొట్టెలోంచి టక్కని బుర్ర వస్తుంది ఒకటి టెర్రరిస్ట్ది. అంటే అప్పుడు వాడికి అక్కడ కనబడిన టక్కని కొడాలి వాడు అంతే. అంటే ఈ హాజ్ నో రియాక్షన్ టైం. ఆ బయటకు వచ్చేది లెక్క పెడతాను, నువ్వు బతికున్నావా లేవా ఆ సమయంలో. అలాగ సిచ్యువేషన్స్ రూమ్ అంతా ఉంటాయి, బిల్డింగ్ నిండా ఉంటాయి. చాలా షార్ప్గా ఉండాలండి, ఎనర్జీలో ఉండాలంటే మీరు వెరీ షార్ప్ షూటర్, షార్ప్ బ్రెయిన్ అండ్ షార్ప్ రియాక్షన్స్. కాదండి, మనం సివిలియన్స్కి ఒక 2-3 రోజులు నిద్ర లేకపోతే ఊగిపోతూ ఉంటారు, మీరు నిద్ర లేకుండా గన్స్ అది అందుకే మీరు అలవాటు పడ్డారనుకోండి అప్పుడు అలా ఉంటారు. నాకు గుర్తు సార్, మనం అంటే అప్పుడు మొబిలైజేషన్ అయింది భారతదేశం అంతా 86లో అనమాట. వీళ్ళేదో చేశారు అని పాకిస్తాన్ పూర్తి ఆర్మీ అంతా మొబిలైజ్ అయిపోయింది. ఫస్ట్ 7 రోజులు 10 రోజులు మాకు నిద్ర లేదు సార్. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాకు. అంటే డిఫెన్సెస్ తయారు చేయాలి, సామాన్ కలెక్ట్ చేయాలి, అమ్యునిషన్ అని ఇది అని. యంగ్ ఆఫీసర్ అప్పుడు నేను అలా తిరుగుతున్నా బట్టలు మార్చుకోలేదు, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఆ 24 hours సైకిల్లో పని అనమాట. అది మీకు అలవాటు లేదనుకోండి,
ఆ ట్రక్ అంటే డ్రైవరు పడుకుని పోతాడు, మనిషి పనిచేసేవాడు పడుకుని పోతాడు. యూ హ్యావ్ టు బి ట్రైన్డ్ సార్. బాడీ అండ్ మైండ్ ట్రైనింగ్లో ఉందనుకోండి, ఒక అలవాటు అయిపోతుంది. ఆ పరిస్థితిలో ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, అయినా అండ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ నౌ. యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దట్స్ వెన్ చెప్పాను కదా, ఎక్స్ట్రీమ్ మషిన్ అనుకోండి వాడు, వాళ్ళు అలా తీస్తాం, అలా తీసుకెళ్ళి వాడిని అలా తీసి ఉంచుతాం అన్నమాట మేము. అంటే మూవీస్లో చూడొచ్చు, కానీ ఎన్ఎస్జీలో ఉన్నారనుకోండి, మానేసర్లోని పొద్దున 5-6 నుంచి సాయంకాలం వరకు 6 ప్యాక్ మనుషులు, కండలు తిరిగిపోయిన మనుషులు, ఎక్కడ పడితే అక్కడ వాడు ఫైరింగ్ అని చేస్తూ ఉంటాడు, పరిగెడుతూనే ఉంటాడు, లేకపోతే రోప్స్, లేకపోతే ఈ ఒక స్కిల్ ఉంది బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ చేయడం. జంపింగా అంటే ఓ బిల్డింగ్ నుంచి వేరే బిల్డింగ్కి వెళ్ళాలనుకో, దేస్ ఏ పర్టికులర్ స్కిల్ ఉందండి. అది పార్కూర్ మార్కో కాదు, అదేదో అది ఉంది, ఇజ్రాయలీ పేరు ఉందండి, ఫర్గెటింగ్ దట్ నేమ్. ఆ ట్రైనింగ్ ఒక కర్ర పట్టుకుని ఇలా పట్టుకుని పైకి వెళ్ళిపోతున్నాడు, బిల్డింగ్ పైకి ఎక్కిపోతున్నాడు, లేకపోతే అక్కడి నుంచి హెలికాప్టర్ నుంచి వాడు స్లైడ్ చేస్తున్నాడు. ఇవే కనబడతాయి మీకు పిచ్చగా అనమాట. ఇంత పిసరు ఎక్కడా ఇది ఉండదు, ఫ్యాబ్ ఉండదు మనిషిలో. ఫిట్ గైస్, అంత ఫిట్ గైస్ ఎక్కడ కనబడరు నీకు. అండ్ రియల్లీ ప్లెజర్ సార్, ఇట్స్ అ ప్లెజర్ టు సీ దమ్. ఇన్ఫ్యాక్ట్ మరి అందులో 51 SAG అంటే మీ ట్రైనింగ్లో 51 అక్కడ అందరూ అన్ని పనులు చేయలేరు కదా. 51 ఇస్ కౌంటర్ టెర్రరిజం. అక్కడ వాళ్ళు కౌంటర్ టెర్రరిజం పనే చేస్తారు. 52 వాళ్ళు కౌంటర్ హైజాకింగ్, యాంటీ హైజాకింగ్ పని చేస్తారు. ఓకే, వేరు వాళ్ళ టాస్కింగ్ వేరు. ఈజీగా ఉంటుంది, అంటే ప్రొఫెషనలిజం అక్కడ పెరుగుతుంది వాళ్ళకి, అది వాళ్ళు చేసేది. అండ్ ఇందులో కూడా మనకు తరచుగా ఒక రెండు నేమ్స్ వినిపిస్తుంటాయండి. బ్లాక్ థండర్ ఒకటి, ఇంకా బ్లాక్ టోర్నేడో అని ఒక రెండు. ఇది ఆపరేషన్ పేర్లు. టోర్నేడో ఇది ఇక్కడ కదా మనది ముంబై. ఓకే, టోర్నేడో ముంబైది. నెక్స్ట్ ఇక పఠాన్కోట్ ఒకటి అయింది, దానికి ఓ పేరు పెట్టారు. ఇంకా పంజాబ్లో అయింది ఒక పేరు. ఈ పేర్లు అంటే మనం పేర్లు ఇచ్చుకుంటాం అనమాట. ఏ ఆపరేషన్కి ఈ పేరు, ఈ ఆపరేషన్కి పేరు, ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఈ ఆపరేషన్కి ఈ పేరు పెట్టాం మనం, అలాగనమాట. బ్లాక్ క్యాట్ మనం సర్వోత్తమ సురక్ష అని చెప్పామా, సుదర్శన్ చక్కే చెప్పామా, బ్లాక్ క్యాట్స్ అంటాం. మరి నల్ల పిల్లి ఎందుకు పెట్టాడు వీడు? ఒకటి నలుపు అంటే చీకట్లో కలిసేది. స్టెల్త్. పిల్లి ఎప్పుడైనా నడిచేది, ఎలుకను పట్టుకోవడం చూశారనుకోండి, అది ఎంత మెత్తగా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. తన పొజిషన్ తీసుకుంటుంది, ఎక్కువ చప్పుడు చేయదు, తన టార్గెట్ని టక్కున కొడుతుంది. ఎజిలిటీ ఉంటుంది దాంట్లో, షార్ప్ స్కిల్స్, జంపు అన్నీ ఉంటాయి పిల్లిలో. సౌండ్ ఉండదు. అందుకు పిల్లిని తీసుకున్నాం. నలుపు కలరు పిల్లి, ఈ రెండు కలిపితే బ్లాక్ క్యాట్. ఎన్ఎస్జీ వాళ్ళంతా బ్లాక్ క్యాట్స్, అందరూ బ్లాక్ క్యాట్స్. ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఆ నలుపు కలర్లో పిల్లిలో ఉన్నది కదా, అందుకనమాట. అంటే పిల్లిలాగా అజైల్గా ఉండి, అటెంటివ్గా ఉండి, స్కిల్ఫుల్గా ఉండి తన టార్గెట్ని కొడుతుంది అది. అందుకు పిల్లి, బ్లాక్ క్యాట్స్. సార్, ఇందాక మీరు ఎన్ఎస్జీ గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు కెనైన్స్ అన్నారు. నేను ఇన్సైడ్ ఎన్ఎస్జీ అని ఒక డాక్యుమెంటరీ చూసినాను నేషనల్ జియోగ్రఫీలో. అందులో కుక్కకి ఏవో గాగుల్స్ పెడతారు. ఓకే, ఇదేం చేసామంటే ఇప్పుడు హౌ టు యూస్ కెనైన్స్ అన్నమాట. అది ఎలాగా యూజ్ చేయాలి మనం, దానికి 2-3 టాస్క్లు ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఉందనుకోండి, ఓ ఎయిర్క్రాఫ్ట్లో పెట్టాడు ఐడి ఎక్స్ప్లోజివ్ డివైస్, ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్. ఒక టిఫిన్లో పెట్టేశాడు, లేకపోతే ఒక పువ్వు ఒక కాయలో పెట్టాడు, ఏదో పెట్టిసిపోయాడు, ఎక్కడో పెట్టిసిపోయాడు. ఎవడు చూస్తాడు దాంట్లో ఏముందని? కుక్కకి సెంట్ ఉంటుంది. మా దగ్గర 4-5 బ్రీడ్లు ఉన్నాయి. చిన్న కుక్కలు కూడా పెంచుతున్నాం, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్లోని పైన ఉంటుంది కదా క్యాబిన్, దాంట్లో సామాన్ పెట్టాలి కదా. పెద్ద కుక్క అయితే వెళ్ళదు, చిన్న కుక్క అయితే వెళ్ళిపోతుంది, లోపల చూస్తుంది. అది ఆ కుక్కలు సెంట్ ఉంది, ఎక్స్ప్లోజివ్స్ పోల్చుకుంటాయి. అదో టాస్క్. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే అవి హిట్ ఉంది కదా, హిట్లో 6 అంటే 7వది అది కుక్క మంతులు ఉంటుంది. దానికి గాగుల్స్ వేసాం, స్ప్లింటర్స్ వగర తగలకుండా. దాని మీద ఒక కెమెరా ఉంటుంది చూడండి, ఒక కెమెరా పెట్టాం. ఆ కుక్క మనం ఎక్కడ వెళ్ళామో అక్కడ ఆ కుక్క వెళ్తుంది, సైలెంట్గా వెళ్తుంది.
మన ఈ రూమ్లో రావాలి, మనం వస్తే తెలిసిపోతుంది. మనం కిందన ఉంటాం, కుక్కను పంపిస్తాం. కుక్క నడక కూడా దానికి వచ్చు, ఎలా నడవాలి, ఇలా వస్తుంది, వచ్చి ఈ రూమ్లని ఇలా మొహం పెట్టి చూస్తుంది. అది అక్కడ చూస్తారు వాళ్ళు. అక్కడ మేము చూస్తున్నాం కింద, అవరే ఇక్కడ నలుగురు కూర్చున్నారా, 2 సోఫాలు ఉన్నాయి, దీంట్లో ఈ ఏడం పక్కన ఉన్నవాడు టెర్రరిస్ట్ రా అని. అప్పుడు వచ్చే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, సర్వేలెన్స్. మూడోది ఏంటంటే టెర్రరిస్టులు ఫైట్ చేస్తున్నారు, కుక్క వచ్చి తిన్నగా, వాడికి కుక్కకి తెలియదు సార్ వీడు టెర్రరిస్టా లేకపోతే వీడు హోస్టేజా, కుక్క తెలియదు. కుక్క వస్తే మీకు కెమెరా చూపడుతున్నది, ఇది హోస్టేజ్ ఉన్న సిచ్యువేషన్. హోస్టేజ్ లేని సిచ్యువేషన్లోని దానికి ఉన్నవాడు టెర్రరిస్ట్ వచ్చి తిన్నగా టెర్రరిస్ట్ మీద పడుతుంది, వాడి మీద గన్ ఉండని ఏది ఉన్నా అనవసరం, దానికి అనవసరం, వాడి మీద అటాక్ చేస్తుంది. వాడి మీద అటాక్ చేసేసరికి సిచ్యువేషన్ తత్మాలకు రావడానికి ఈజీగా ఉంటుంది. అంటే కుక్క తత్మా హిట్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. వీటి యొక్క ఎజిలిటీ, వీళ్ళ యొక్క ట్రైనింగు అదో లెవెల్. అంటే మీరు ఎన్ఎస్జీలో ఏది చూసినా అరే ఏమిట్రా ఈ లెవెల్ ఉన్నారా అంటారు. అలా ఉంది వాళ్ళది. బస్సుల్లో కింద నుంచి అంటే మనం వెళ్తాం, పక్కన బస్సు హైజాక్ అయిపోయింది అనుకోండి, బస్సులో దూకేస్తుంది లోపల, అంత ట్రైన్డ్. ఇంకా మైండ్లో ఏం బ్యారియర్ పెట్టుకోరేమో, వెళ్ళిపోతూనే ఉండాలి ఇంకా అంతే. అది మీరు చక్కటి వర్డ్ యూజ్ చేశారు, బ్యారియర్ ఎవరు పెట్టాడు, ఇది చేయగలవు ఇది చేయలేవు అని మనం పెట్టుకుందే. మన క్యాపబిలిటీ ప్రకారం మనం బ్యారియర్ పెట్టుకున్నాం, చదువుకైనా దేనికైనా ఏ విషయానికైనా మనం లైన్ గీసుకున్నాం, అరే దీనికన్నా మనం ఎక్కువ చేయలేమని. అక్కడ బ్యారియర్ లేవు సార్. మనిషి అంటే ఎంత చేయగలుగుతారు అంటే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. మేము కమాండో కోర్స్ చేస్తున్నాం, ఇన్ఫంట్రీ నుంచి కదా నేను, ఇన్ఫంట్రీ ఆఫీసర్, ఇన్ఫంట్రీ జవాన్ ప్రతి ఒక్కడు కమాండో కోర్స్ చేస్తాడు. అదో 3 నెలలు అదో పిచ్చి. అంటే ఆ కమాండో కోర్స్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే, ఈ గోడ ఉంది, గోడని వేరే కొడతారంటే సరే నేను కొడతానంటాడు, అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఏం చేస్తారు సార్ దాంట్లో? కమాండో కోర్స్ అది వేరు, అది అంటే ఫిజికల్ మెంటల్, అంటే మీరు చెప్పాను కదా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతాం మనిషిని. అప్పుడు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది మనిషిలో, నేను ఏదైనా చేయగలరా అని. శరీరం సార్ దేవుడు ఇచ్చాడా, ఇది వెపన్. బుర్ర అదో వెపన్. ఈ 2 బుర్ర శరీరం మర్చేస్తారనుకోండి మీరు, ఇది ఫెంటాస్టిక్ వెపన్ సార్. హ్యూమన్ బీయింగ్ ఇది ఫెంటాస్టిక్ వెపన్, యూ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలడు. ఠీకే. సో ఆ రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ కమాండో కోర్స్తో. చేయొచ్చా ఒక 3 మీరు ప్రహార్ మూవీలో అంటే ఒకడు ఇవిడున్నా కదా మరాఠీ యాక్టర్, అతను చేశాడు, అతను మూవీలో చూపడతాడు, కొద్దిగా గ్లింప్స్ చూపడతాడు. కమాండో నానా పట్కేర్ మూవీ అది, దాంట్లో కొద్దిగా చూపడతాడు కమాండో కోర్స్ అని. అండ్ ఇట్లాంటిది ఇంకోటి వింటుంటాం సార్, పారా స్పెషల్ ఫోర్సెస్, పారా ఎస్ఎఫ్. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం మాట్లాడింది ఒక లెవెల్, ఈ పారా ఎస్ఎఫ్ అంటామా, వాళ్ళు దురంధర్లు. ఓకే. ఎస్ఎఫ్ స్పెషల్ ఫోర్సెస్ అంటే వాళ్ళు దురంధర్లు. మనం ఇక్కడ మన దేశంలోని మన వీధుల్లో కొడతాం, వాళ్ళ టాస్క్ అంతా ఎనిమీ ఏరియాలో వెళ్ళి కొట్టడం. ఇక్కడ కూడా కాదు, దగ్గర కూడా కాదు, లోపల వెళ్ళి కొట్టడం. లోపల వెళ్ళి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, స్పిరిటెడ్. మీరు ఎన్ఎస్జీకే ఇంత ఎలివేషన్ ఇస్తే మరి పారా ఎస్ఎఫ్? అరే ఐ మీన్ అంటే వాళ్ళని తలుచుకుంటే వాళ్ళు ఏమిటి మనుషులా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఏం లెవెల్ ఆఫ్ మోటివేషన్ వాళ్ళది, ఏ లెవెల్ ఆఫ్ మోటివేషన్ అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే మనం వాళ్ళని యూజ్ చేసుకోవడం కూడా రాదు సార్ మనకి, అంత టాలెంటెడ్. జంగలు, డెజర్ట్, సీ, ఎయిర్, ఏ మీడియం చెప్పండి, ఎక్కడ దూకాలు చెప్పండి, ఎక్కడ చేయాలని చెప్పండి, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం ఒక్కలేదు. మీరు దే నో వాట్ టు డూ, అది చేసి వస్తారు. గ్యారంటీ అనమాట, గ్యారంటీ అది. ఒకటి వాళ్ళని పంపించాలి, వాళ్ళని తీసుకురావాలి. ఆ తీసుకురానే రెస్పాన్సిబిలిటీ పంపించేవాడిది ఉంటుంది. ఇన్సర్షన్ అంటాం, అంటే వాళ్ళని పంపించాలి. పంపించడానికి
బై ఎయిర్ పంపించవచ్చు, సముద్రంలో పంపించవచ్చు, నదిలో పంపించవచ్చు, జంగుల్తో పంపించవచ్చు, డెజర్ట్లో పంపించేస్తాం. వెళ్తాడు 40-50 కిలోమీటర్లు లోపలే చేయవలసినవన్నీ చేసేస్తాడు. వాడిని మళ్ళీ తీసుకురావాలి మనం. ఒకసారి ఏదైనా అక్కడ అయిందనుకోండి, అలర్ట్ అయిపోతారు అందరూ కదా, బోర్డర్ అలర్ట్ అయిపోతారు, అందరూ అలర్ట్ అయిపోతారు. ఆ సమయంలో వాడిని కూడా మళ్ళీ తీసుకురావాలి మనం. వాళ్ళు కూడా పారాఎస్ఎఫ్ వాళ్ళే ఉంటారు తీసుకొచ్చే వాళ్ళు, వాళ్ళ టీం అంతా సెపరేట్ వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళకి సపోర్ట్ సిస్టంలో ఉంటారు. ఎయిర్ ఫోర్స్ వస్తుంది, హెలికాప్టర్స్ వస్తాయి, ఎయిర్ ఫోర్స్ వస్తారు, వాళ్ళు వస్తాయి. సగం విషయాలు మనకి చెప్పరు వాళ్ళు, ఎవ్వరికి చెప్పరు. వాళ్ళు సిఓ కమాండింగ్ ఆఫీసర్ ఒకటి ఉంటాడు, వాళ్ళ టీం ఉంటుంది, ఒక కంపెనీ కమాండరు, వాళ్ళ దాంట్లో వాళ్ళు అంతే. వాళ్ళ మనిషిని అంటే ప్రేమ ఎంత చాలా క్లోజ్. దాంట్లో మళ్ళీ ఆఫీసర్ డిస్టింక్షన్ లేదు. మంచి అంటే మనం చాలా మంచి అలవాట్లు ఉన్నాయి సార్ మనకి, మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, మంచి కస్టమ్స్ ఉన్నాయి మన దేశంలో. ఈ ఫోర్సెస్లో ఆఫీసర్ జవాన్కి ఏం డిఫరెన్స్, అవే తిండి తింటాడు. వాడు బడ్డీ అంటాం. బడ్డీ అంటే ఫ్రెండ్, వాడు స్నేహితుడు. వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళిద్దరే వెళ్ళాలి ఒకరినొకటి తోడుగా. నెక్స్ట్ ఎవరిని వదిలిసిరాం అంటే, ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఎవరికైనా బుల్లెట్ తగిలింది అనుకోండి, ఎవరిని వదలం, ఏ రకంగానే ఇంటికి తీసుకొస్తాం. వాళ్ళు చేయగలిగేది చేయలేనిది ఏం లేదు, అది మీ ఊహాగానం. మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. నిజం కదా, నేను అబద్ధం అంటలేదు, ఈరోజు చెప్తున్నాను. చాలామంది కలిసాను సార్ ఈ దేశంలోనే, వాళ్ళు ఉన్నారు కదా ఎస్ఎఫ్ వాళ్ళు లెవెల్ వేరు సార్. వీళ్ళందరూ ధురంధరులు అంటాను మన దేశంలో. అండ్ ఈ దేశంలో ధురంధరులు తక్కువ లేరు. మరొక విషయం చెప్తున్నాను, డోంట్ అండర్ ఎస్టిమేట్. మనం ఆ ధురంధరుని పోల్చుకొని బాబు రారా అనాలి. అందరూ ఉన్నారు సార్ ధురంధరులు, అందరూ మళ్ళీ హై రిస్క్ వాళ్ళు. అంటే వాళ్ళ ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, టాస్క్ ధురంధర్ టైప్. 8 అంటే భయపెట్టించే టాస్క్లు వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు వెళ్ళి అటాక్ చేస్తున్నట్టు మామూలు ప్రజలకి న్యూస్ కానీ ఏం రాదు. పిచ్చావారు ఎవరు చెప్తాడు, ఎవరు చెప్పడు. వాళ్ళది స్పెషల్ టాస్క్, సీక్రెట్లన్నీ సీక్రెట్ టాస్క్లు. ఈ వాళ్ళు చేసేవి నార్మల్ ఫోర్సెస్కి సపోర్ట్ వస్తుంది అన్నమాట. అది చేస్తే మాకు కొంచెం ముందరగెలగలుగుతాం మేము. అలాంటి టాస్క్లు ఆలోచించి వాళ్ళకి ఇవ్వాలి. ఊరి ఎవరు చేశాడు? ఊరి పిక్చర్ చూసారా? ఊరి ఎన్ఎస్జీ కదా, పారాఎస్ఎఫ్ వాళ్ళ? పారాఎస్ఎఫ్ సార్, పారాఎస్ఎఫ్. ఎన్ఎస్జీ సార్ బార్డర్ క్రాస్ చేయదు, అది లెట్స్ మ్యాండేటెడ్. తత్మా కంట్రీస్లో కూడా మన ఎనర్జీ ఉన్నాయి, ఎనర్జీ టైప్ ఎస్ఎస్ అంటాం. ఫ్రాన్స్ హెస్ గాట్, జర్మనీ హెస్ గాట్, రష్యా హెస్ గాట్, యూకే హెస్ గాట్. అందరూ ఇంటర్నేషనల్ పని చేస్తారు వాళ్ళు. మనది మాత్రం చేయకూడదు, మనది ఇండియాలోనే పెట్టుకున్నాం మన ఎస్ఎఫ్. ఆ ఎస్ఎఫ్ నుంచి సెలెక్ట్ అయ్యి ఎనర్జీకి వస్తారు సార్. ఇప్పుడు మనం ఎవరు మాట్లాడుకున్నామో ఎనర్జీ వాళ్ళు ఎవరో కాదు. దాంట్లో 30%, 20% ఈ స్పెషల్ వాళ్ళే ఇక్కడ. అంటే యూనిట్లో ఎక్కువ మంది ఉంటాం కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ వరకు వచ్చినారంటే ఈ పాడ్కాస్ట్ మీకు చాలా నచ్చుతుంది. చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సరే, ఇందాక మీరు మాట్లాడుతున్నారు సర్జికల్ స్ట్రైక్ గురించి. మాకు తెలిసింది ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఒక టాప్ లీడర్స్ ఎవరో కూర్చుంటారు. రేపు పొద్దున సర్జికల్ స్ట్రైక్ చేస్తారంటే ఎవ్వరికి తెలియదు. షార్ప్ 9కి వెళ్తారు, అక్కడ వెళ్ళిపోయి వచ్చేస్తారు, అటాక్ చేస్తే జరుగుతుంది. ఈ జరిగిన తర్వాత మా అందరికి తెలుస్తుంది నిజంగానే ఈ ప్లానింగ్ అంతా అట్లనే జరుగుతుంది. అలాగే జరగాలి సార్, జరగాలి. ఓకే, అలాగే జరగాలి. లేకపోతే అతను ఎవరో నీట్గా చెప్పాడు, దేర్ ఇస్ వన్ పాకిస్తాన్ అవుట్ సైడ్ అవర్ కంట్రీ. ఒక పాకిస్తాన్ మనకి ఎదురుగా ఉంది, ఒక పాకిస్తాన్ లోపల ఉందని. ఒక్క విషయం మన దగ్గర నుంచి అన్నీ చెప్పేస్తారు. ఏ స్పెషల్ మిషన్కి అయినా మెయిన్ థింగ్ ఏంటి? సర్ప్రైజ్. అంటే కొన్ని యాక్షన్స్ ఎక్కడో ఏమో చెప్పను, వాళ్ళు భోజనం తింటున్నారు, కొందరు పడుకొని న్యూస్ అది వింటున్నారు. అప్పుడు మన వాళ్ళు వెళ్ళి చేయవలసినంత చేసి వచ్చారు. అది సర్ప్రైజ్. అంటే వాళ్ళు గుమ్మం వరకు ఎవరికి తెలియలేదు సార్. అంటే అక్కడికి వెళ్ళాలంటే చాపర్ అంతవరకు వెళ్ళి సార్, ఎక్కడో దూరం వదిలేస్తుంది.
దాని తర్వాత వాడు సామాను మోసుకుంటూ నావిగేషన్ చేసుకుంటూ కరెక్ట్ టైంలో కరెక్ట్ టైం వెళ్ళి తెలియకుండా చేయవలసింది చేసి అక్కడి నుంచి రిటర్న్ వచ్చి రావాలి. ఆ చాపర్ వెళ్ళిపోతుంది. తర్వాత వీడే నడుచుకుపోవాలి. వీడు నడిచిపోయి ఇంకా ఎక్కడికో లోపలికి వెళ్ళి అప్పుడు లోపలికి వస్తాడు. కాదు సార్, ఎనిమీ అటాక్ ఇంట్లో వరకు వెళ్ళి కాల్చినప్పుడు వీడు ఎట్లా వెళ్తారు సార్? సారీ, ఈ సోల్జర్ ఎట్లా వెళ్తారు సార్ వాపసు? అదంతే వెళ్ళాలి అంతే. ఆ స్పీడ్ పట్టుకోవాలి వాడు. అంటే దీంట్లో కూడా ఎనిమీ అంటే మీరు ఎనిమీ అంటే ఫోర్సెస్, పాకిస్తానీ ఫోర్సెస్, టెర్రరిస్ట్ క్యాంపులు ఇలాంటి వాటిని కొడతాం మనం. సివిల్ ఏరియా ముట్టుకోరు ఎవరు ముట్టుకోరు. ఈ టెర్రరిస్ట్ ఎనిమీ మన ముందర ఎనిమీలు ఉంటారు, వాళ్ళు ఉంటారు అన్నమాట. సరే, అదే సర్జికల్ స్ట్రైక్ మన అందరికీ మూవీ కూడా వచ్చింది ఊరి. సో ఆ ఊరి అటాక్లో అది ఎట్లా జరిగింది సార్? అంటే ప్లానింగ్ వైజ్ అక్కడికి వెళ్ళి కొట్టడము. మాకు అంటే ఈ ఊరిది అది చూసే అనుకోండి, టెర్రరిస్ట్ క్యాంపులు అవి. టెర్రరిస్టుల క్యాంపులు బోర్డర్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఎక్కడి నుంచి టెర్రరిస్టులు వెనకాల నుంచి తీసుకొచ్చి ముందర క్యాంపుల్లో పెడతారు. ఆర్మీకి పక్కనే ఉంటాయి. ఆర్మీ క్యాంపు, టెర్రరిస్ట్ క్యాంపు. ఓకే. ఈ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ రేంజర్స్ ఉంటారు. రేంజ్ అంటే బార్డర్ మీద మన వాళ్ళు BSF ఎలా ఉంటారు, వాళ్ళు రేంజర్స్ ఉంటారు. వాళ్ళు బార్డర్ దగ్గర కూర్చొని ఈ టెర్రరిస్టులు అనేది తెచ్చుకొని పెట్టుకొని ఫైర్ చేస్తాడు మన మీద, డిస్ట్రాక్షన్కి అనమాట. మనం ఇక్కడ ఫైర్ వచ్చింది, అక్కడ ఫైర్ వచ్చుకుని అంటాం. ఈ లోపల 3-4 లోపల తోస్తాడు. అందుకు వాళ్ళకి స్టేజ్ చేసి పెట్టుకుంటాడు. పరిస్థితి చూస్తాడు, చీకటిగా ఉంది, వర్షం పడుతున్నది, స్నో పడుతున్నది, ఇప్పుడు వెళ్ళొచ్చు. 2-3 అలా పంపిస్తుంటారు. అలాగే టెర్రరిస్ట్ క్యాంపులు అన్ని చోట్ల ఉంటాయి, పూర్తి బార్డర్ మీద ఉంటాయి. ఊరికి ఆపోజిట్లో ఎవరైతే చేశారో, ఎవరైతే ఆ బేస్ ఇచ్చాడో ఆ ఏరియా అంతా, అది మాకు తెలుసు. అంటే ఇదంతా గ్రౌండ్ అందరికి అంటే వి నో వాట్ ద సబ్జెక్ట్ ఇస్ అండ్ ఎవర్ సార్టెడ్ అవుట్. అది సార్ట్ అవుట్ చేసాం. అంటే భయపెట్టాలన్నా ఇండియాకి? భయపెట్టాలి సార్. గుర్తుపెట్టుకోండి, భారతదేశం అంటే కొందరికి భయం ఉండాలి. దాంట్లోని పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలు ఉన్నాయిగా, వాళ్ళకి భయం ఉండాలి. నోరు ఇప్పే ముందర, ఏదైనా చేసే ముందర ఆ భయం తెచ్చే విధానంగా భారతదేశం ఉండాలి. కొందరికి డిటరెన్స్ అంటాం, అంటే ఒరే వీటితో పెట్టుకోకూడదురా అని. ఈ చైనా వాళ్ళ ఉన్నారు కదా, వాటి దగ్గర మనం ఎలా ఉండాలి, వీటితో పెట్టుకోకూడదురా అని. కానీ కొందరికి భయం ఉండాలి, ఆ మనస్సులోని, ఆ బుర్రలోని పడుకునేటప్పుడు భయం ఉండాలి. ఈ భారతదేశం రా, వీళ్ళతో జాగ్రత్త ఉండాలిరా మనం. ఏ రోజైతే ఈ భయం ఉండదో, ఇలా పిచ్చి వేషాలు వేస్తారు వాళ్ళు. అదే జరిగింది సార్ పుల్వామాలో కూడా. లిటరలీ రోడ్ పైన కాన్వాయ్ని వచ్చి తీసుకెళ్ళినారు. ఎందుకంటే మనతో వాళ్ళు మనతో భయపడుతున్నారు కనుక ఇలా పిచ్చి వేళ. అంటే అందరూ సపోర్ట్ చేస్తారు సార్, తత్మాలందరూ లేదు, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉంది. పాకిస్తాన్కి సపోర్ట్ సిస్టమ్ ఉంది, రైట్ లెఫ్ట్. వాళ్ళు సరదా పడతారు, ఇండియా వెళ్ళి చేయరా అని. అదే వీడికి ఏం దమ్ము ఉంది, అసలు డబ్బు లేదు ఉండడానికి, అడుక్కుంటాడు. యుఎస్ని అడుక్కొని, వాడిని అడుక్కొని బతుకుతాడు. నూనె లేదు, ఆయిల్ లేదు కంట్రీ నడపడానికి. పిచ్చి వెధవ గాజాకి ట్రూప్స్ పంపిస్తున్నాడు. ఏంటి అంటే జాతి లేదు వీడికి జాతి కూడా లేదు. ఎవడైతే డాలర్ ఇస్తాడో వాడికి పనిచేస్తాడు. ఇలాంటి వాళ్ళు మన నేబర్స్. అలాంటి వాడికి భయపెట్టాలి మనం. బంగ్లాదేశ్లోని తుచ్చా వెధవ చొక్కా ప్యాంటు తోడుకొని నార్త్ ఈస్ట్ని తీస్తాం. వాడికి అసలు అర్థమవుతున్నదే, ఏం మాట్లాడేది, పిచ్చోడు. ఆ దేశం పిచ్చో నాకు అర్థం కాదు. చికెన్ నెక్ అంటే ఆ దేశమే ఉండదయ్యా. 48 గంటల్లో పోతుంది ఆ దేశం. ఆ బే ఆఫ్ బెంగాల్లో తన్నేస్తాం. అర్థం కాదు వాడికి. కానీ మీడియాలో వాడు 100 సార్లు కనబడతాడు మీకు. ఇలా ప్రతి ఒక్కడు లేచి నార్త్ ఈస్ట్ స్టేట్ని మేము బంగ్లాదేశ్లో కలిపేసుకుంటాం. నార్త్ ఈస్ట్ ఒక వర్డ్ ఉంది కాల్ అడాసిటీ. ఎవ్వడికి ఆ అడాసిటీ ఉండకూడదు, నోరు ఇప్పడానికి కూడా. అలా ఉండాలి. మన దేశం అంటే భయపడాలి మనుషులు. ప్రేమ అభిమానం కరెక్టే సైడ్ నుంచి. భయపడాలి అంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలంటే నీ ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫోర్సెస్ కాకపోతే ఎవడేం భయపడరు. ఎందుకు భయపడాలి? యుఎస్ అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు?
మిలిటరీ పవర్కి ఈ ఫోర్సెస్, ఆ ఫోర్సెస్ ఉంచుకోవడం, వాటిని చూపెట్టడం, వాటితో భయపెట్టాలి. భయం ఉండాలి మనిషిలో. చుట్టుపక్కల ఈ మాటలు ఇవన్నీ అయితే ఆల్స్ రబిష్ అన్నీ కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళు. ఠీక్, వాళ్ళకి అర్థం కాదు. ఈ మన ఫోర్సెస్ ఉన్నాయి కదా సార్, ఫోర్సెస్ వాటి యొక్క ప్రతాపం ఎవడు చూడలేదు. మనకే తెలియదు మన ఫోర్సెస్ ప్రతాపం, ఎందుకంటే ఇప్పుడు చూడలేదు మనం. ఏదో ఇక్కడ ఇదేంది అదేంది, అక్కడ వెళ్ళి కొందరు డీలర్ వచ్చారు, అంతే కదా చూసాం. పూర్తి ప్రతాపం చూసారా? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిపి ఏదైనా చేయడం చూసారా? భయపడిపోతారు సార్. వాళ్ళకి అర్థం కాదు ఏం కొడతాం, మేము దేంతో కొడతాం. ఊరికే సైలెంట్ ఉంటున్న కొద్దీ ఏదో ఒకటి గెలికిస్తాం. అది 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 ఆ ఒక అడాసిటీ కట్ చేయాలి. ఉండకూడదు, అది ఉండకూడదు. అయినా సమ్ టైమ్స్ ఇట్స్ డిప్రెసింగ్ ఆల్సో. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏంటి ఆ తినడానికి లేనివాడు వచ్చి లేక నార్త్ ఈస్ట్ మాదైపోతుంది, కలిపేసుకుంటాం. దానికేమో మన వాళ్ళేమో జంప్ చేయడం, ఇక్కడ వాళ్ళు మంచి వాళ్ళట. సమ్టైమ్ ఇట్స్ వెరీ డిప్రెసింగ్ టు డిఫెన్స్ ఫోర్సెస్. ఎందుకంటే అందరూ దేశభక్తులు కదా. డిఫెన్స్ ఫోర్స్ అంటే 100% దేశభక్తి. ఇలాంటి ఎవరైనా మాట్లాడి వాళ్ళకి ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఎవరైనా దొరికిందనుకోండి, కొంచెం బాధగా ఉంటుంది అంతే. కానీ వీఆర్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్, వెరీ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. బాధతో వచ్చిన, కోపంతో వచ్చిన మీ మాటలు సార్ చాలా బాగుండే ముందు మాట్లాడినవి. తప్పు క్వశ్చన్ మీరు అడిగారో ఏమో, నన్ను సెంటిమెంటల్ చేస్తున్నారు ఈ విషయంలో. ఏదో వేరే. నైస్, వెరీ వెరీ గుడ్ సార్. చెప్పండి. మీరు ఫ్రంట్ లైన్ ఆర్మీ సోల్జర్ కదా సార్, అంటే ఏ అటాక్ చేయాలన్నా మీరే వెళ్ళేవాళ్ళు. సో మీరు చేసిన మిషన్స్లో టెర్రరిస్టులని ఇట్లా ఫసాక్ చేసి పైకి పంపించేసినారు. అందులో మీకు అనిపించిన ఒక ఇంటెలిజెంట్ మిషన్ ఒకటి మీకు నచ్చిన మిషన్ ఒకటి, అరే వేసేసినారా వీళ్ళందరినీ అన్నట్టు, ఆ 2 మిషన్స్ చెప్పగలుగుతారా? దాంట్లోని అంటే ఒకటి చెప్పేది ఉంది. యంగ్ ఆఫీసరు కాశ్మీర్లో ఓ ఏడాది చేసి వచ్చిన వెంటనే పంజాబ్ వెళ్ళిపోయాం. పంజాబ్ అప్పటికి పెద్ద ఫైటింగ్ జరుగుతుంది, ఖాళిస్తాన్ మూమెంట్. వెళ్ళిపోయి కూర్చునేసరికి అక్కడంటే ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ ఉందన్నమాట. టెర్రరిస్టులు పిచ్చగా తిరిగారు, పిచ్చగా ఊరూరులో టెర్రరిస్టులు. ఏనా అక్కడ నేను కొందరిని తీసుకెళ్ళి యాంబుష్ పెట్టాను అనమాట. యాంబుష్ అంటే మనం కూర్చొని దాచుకొని వాళ్ళు ఇక్కడికి వస్తే కొట్టాలి రండి. ఒక టైం తర్వాత మూమెంట్ బంద్. ఆ తర్వాత ఎవడికి కలిసి తిరిగినా అంతే లేపివచ్చు మనం. నేను వెళ్ళి ఒక ట్రెడిషనల్ వే ఉంటుంది, ఇలా పెట్టచ్చు ఇక్కడ పెట్టచ్చు, ఇలా నాన్ ట్రెడిషనల్ వేలో వెళ్ళి కూర్చున్నా. నాన్ ట్రెడిషనల్ అనమాట. ఒక గురుద్వారా ఉంది, గురుద్వారా వైపు రోడ్ వెళ్తున్నది. రోడ్డు అక్కడ అన్ని పొలాలు కదా, రోడ్డు కొంచెం పైకి ఉంటుంది. ఆ పొలం రోడ్డు మధ్యలోని అందరినీ కూర్చోబెట్టా వరుసగా. నేను ఒకవైపు, ఏమిటి బుర్రలో ఉంది ఐడియా, వాడు గురుద్వారా నుంచి ఆ రోడ్డు మీదనే వస్తాడు, లేకపోతే బయట నుంచి గురుద్వారా రోడ్డు మీద వెళ్తాడు. వాడు ఇలా వెళ్తాడు, నేను ఇలా ఉంటాను, ఇలా కొడతాను. ఓకే, ఫేస్ టు ఫేస్, షూటింగ్ కాదు, ఇలా వెళ్తాడు. వెళ్ళినప్పుడు మేము ఇలా కొడతాం, యాంబుష్ అనమాట. అంటే 20 మంది ఉన్నా, 20-30 మంది ఉన్నాం మేము. అందరు కూర్చొని నేను లీడరు కూర్చొని ఉంటే సడన్గా నాకు రైట్ ఎక్స్ట్రీమ్లోని, నేను అడుగు పక్కన ఉన్న కుడి పక్కన ఏదో మాటలు వినబడ్డాయి. ఇద్దరు పొడుగ్గా నిల్చొని కింద పడుతూ మాట్లాడుతున్నారు. ఓకే, గురుద్వారాలోనా? యాంబుష్లో. ఓకే ఓకే. మేము ఇలా 30 మంది యాంబుష్లో ఉన్నామా, రోడ్డు మీద, రోడ్డును పొలం మధ్యలో దాక్కున్నాము. అర్థమైంది. గురుద్వారా కిలోమీటర్ పైన బయట ఉందయ్యా, రోడ్ అంతా ఖాళీ. సడన్ గా వచ్చి కూర్చున్న 10 నిమిషాల్లోనే ఆ కుడి పక్కన వాడితో మాట్లాడుతాడు. వాడు మరో అబ్బాయి అనమాట. వీడు అంటాడు, హే పారిపోండి, మేము ఇక్కడ ఉన్నాం అన్నాడు. మీ వాళ్ళు? మావాడు ఎవడు అటువైపు. వాళ్ళు టెర్రరిస్టులు. వాళ్ళు వచ్చి మీరేం చేస్తున్నారని అడిగారు. ఓకే, అంటే వీళ్ళని టెర్రరిస్ట్ అని ఫీల్ అవ్వలేదు. కరెక్ట్. వీడు టెర్రరిస్ట్ అని ఫీల్ అవ్వలేదు. వాడు ఎవడో సివిలియన్, ఎందుకురా ఇక్కడ వచ్చి తిరుగుతున్నావు అని. వాళ్ళు లుంగిల్లో ఉంటారు సార్, లుంగిల్లో ఉంటారు, లుంగిని కుర్తా వేసుకుంటారు, టర్బన్ ఉంటాయి, పూర్తిగా లోపల ఉంటాయి, గన్స్ ఉంటాయి అనేసరికి సార్ వాడు దివాళీ ఆడాడు. ఆ ఇద్దరు చివరి కదా పెచ్చగా ఫైర్ చేసి అటు జంప్ చేశాడు. ఎటు
నా ఎక్స్ట్రీమ్కి అటువైపు జంప్ చేశాడు. అంటే మేమందరూ ఇటు చూస్తున్నాం కదా, ఫైర్ మా వైపు చేసి ఎటు జంప్ చేశాడు, అటు జంప్ చేశాడు, బట్ ఫ్రీ అయిపోయాడు. రాత్రి కనబడదు కదా, ఫ్రీ అయిపోయి దొల్లిసాడు అటు. ఇప్పుడే కదా వచ్చి కూర్చున్నాను, వచ్చిన వెంటనే ఏమిటి రాత్రి ఏదో 2-3 గంటలకు ఏదో ఫైరింగ్ అవుతుంది అనుకున్నా, 9:30కే ఇదేమైందిరా అనేసరికి ఇక ఫైరింగ్ అయ్యేసరికి మేము ఇలా ఉంటే టెర్రరిస్టులు ఇలా వెళ్ళాలి, అది కదా ప్లాను. వాళ్ళు ఇలా వచ్చారు పర్పెండిక్యులర్గా, పక్కన ఫీల్డ్ అటువైపు, మళ్ళా లోయ ఫీల్డ్ బంబీ అంటాం, అంటే నీళ్లు పోస్తారు అక్కడ, నీళ్లు పంపు ఉంటుంది కదా దాన్ని బంబీ అంటాం, ఒక చిన్న రూమ్లా ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఓ 10-12 మంది టెర్రరిస్టులు ఇంకా ఓపెన్ చేశారు. వాళ్ళు ఓపెన్ చేసరికి వాళ్ళ వెనకాల ఒక పల్లెటూరు ఉంది, ఏ పల్లెటూరు నుంచి వచ్చారు ఆ పల్లెటూరు నుంచి వాళ్ళు ఓపెన్ చేశారు. నాకు అర్థం కాలేదు, అంటే ఫస్ట్ టైం లైఫ్ ఫైర్ ఎక్స్పీరియన్స్ కదా. అంటే నుంచి ఏం జరిగిందో అర్థం కాలే. మా వాళ్ళు ఓపెన్ చేశారు పూర్తిగా. మా వాళ్ళు ఓపెన్ చేసి అక్కడ ఏమి దాముకోవడానికి ఏమి లేదు కదా. అక్కడ వెనకాల రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి, పల్చటి చెట్లు వేస్తారు, అది పేపర్కి ఏదో యూజ్ చేస్తారు అలాంటివి. అవేం దావుగా ఉండవు. వీళ్ళు నిల్చుండిపోయి ఇలా కొడుతున్నారు. అమ్మ బాబు ఇదేమిట్రా అంటే ఎవరికైనా తగలచ్చు కదా. ఫస్ట్ బుర్ర ఏమొస్తుందంటే వాడిని చంపడం కాదు, ఫస్ట్ అంటే మన వాళ్ళు సేఫ్గా ఆడుతున్నారు లేదా అని. ఏనా నేను అటు ఇటు పరిగెట్టి ఒరే కింద వచ్చి కట్టుకోడంటే మేము ఇక్కడ కింద ఉన్నాం, వాడు అటు కింద ఉన్నాం, ఎవడి బుల్లెట్ ఎవడికి తగలటం లేదు. మీకు అర్థమైందా, రోడ్ ఇలా ఉంది వాడు. కానీ పిచ్చ ఫైరింగ్. ఈ ఫైరింగ్ వినేసరికి మా యూనిట్ 2-3 అంబుష్లు బయట ఉన్నాయి, అంటే ఎక్కడో. వాళ్ళందరూ పరిగెట్టుకుంటారని అంటే బళ్ళు వేసుకుని మా వైపు వచ్చేసారు. వాళ్ళు ఫైరింగ్ మొదలు పెట్టారు. అంటే అప్పుడు ఆ పరిస్థితుల్లోనే నాకు టెన్షన్ వస్తుంది. ఇంతకీ కథ విన్నామా, ఇంటికి నాకు అర్థం కావటం లేదు. ఎవడు బుల్లెట్ ఎట్టు వెళ్తున్నది, ఏమవుతున్నది, ఏం ఫైరింగ్ కొట్టుకుంటున్నారా అంది. వాళ్ళు చేసారు, మేము వచ్చేసాము, మీరు వచ్చేసారు ఎట్టున్నారా నాకు తెలియదు. ఫైరింగ్ ఏనా అయ్యేసరికి ఇలా కమోషన్ ఇది ఫాగ్ ఆఫ్ వార్ అంటాం. అట్లా అంటే ఏం జరుగుతున్నది ఆవిడికి తెలియదు ఆ సమయంలో. ఠీకే. సో అప్పుడు అనిపించింది ఏమిట్రా అంటే నేను తిరుగుతున్నాను, నాకు ఆ బుల్లెట్లు ఆ ప్రొటెక్షన్ అవి అనిపించలేదు. అంటే ఐ వాజ్ లక్కీ, ఐ మస్ట్ బి థింకింగ్. నేను చూసింది ఏంటంటే మా వాళ్ళు ఎవరికి దెబ్బ తగలలేదు కదా, తగలటం లేదు కదా అని. నేను ఇట్ వాజ్ ఏ వెరీ చాలా అప్సెట్ అయిపోతుంది విషయం అనేసరికి. ఇంకా అది జరిగింది సార్, 3-4 గంటలు జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి రిట్రీట్ అయిపోయారు, వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ పారిపోయారు. పొద్దున్న లేచి చూసేసరికి అక్కడ ఆ బంబీ రైట్ లెఫ్ట్ ఓ 3 దొరికారు, గన్స్తోని పడి ఉన్నారు. ఠీకే. 7-8 మంది పారిపోయారు, హార్డ్ కోర్ వాళ్ళు. తర్వాత న్యూస్ వచ్చింది, ఈ 3 ముందర పంపిస్తారు, అంటే లో కార్డర్ లేదు, లో కార్డర్ వాళ్ళు ఎక్కడైనా కాశ్మీరీస్ కూడా ఫస్ట్ లో కార్డర్ వాళ్ళని పంపిస్తారు, సీనియర్ కార్డర్ వెనకాల వస్తుంది. ముందర దెబ్బలు తగిలినా ఏ జరిగినా అది లో కార్డర్కి తోలుతుంది. ఆ సీనియర్ కార్డర్ చూసి పారిపోతారు, తర్వాత వాళ్ళు బతకాలి కదా అందుకని. కానీ ఈ యొక్క ఫైరింగ్ జరిగింది కదా, వాళ్ళు ఫైరింగ్, మేము ఫైరింగ్, మా చుట్టుపక్కల ఉన్న మా వాళ్ళు కూడా వచ్చేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు అనమాట. ఇక ఎవడు ఎటు కొడుతున్నాడు, నేను ఇటువైపు కొడుతున్నాను అంటే నీవు ఇటువైపు కొడుతున్నావు, మేము ఇటువైపు కొడుతున్నాడు. అరే యార్ ఊరుకుంటారంటే వింటరు ఎవరు. ఎందుకంటే ఒక్కసారి ఫైరింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎవడు వింటరు సార్. ఆ కమర్షియల్లో ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుంది. సో దిస్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే ఒకటి మనం ప్లాన్ చేసుకుని ప్రకారం ట్రెడిషనల్గా జరగలేదు. ట్రెడిషనల్ అంటే ఇలా ఉండి ఎనిమిది ఇలా వెళ్తాడు, అంబుష్ చేస్తాం, అది జరగలే. వాడు ఇలా వచ్చాడు, అది ఎప్పుడు ట్రైనింగ్ అవ్వలేదు మాకు. వాడు ఇలా వస్తే ఏం చేయాలో అర్థం కాదు. ఠీకే. సో సమ్ అనమాట, ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అది మీకు చెప్తూ ఉంటే నా కళ్ళ ముందు ఇలా ఉంది. అంటే దిస్ హ్యాపెన్ ఇన్ 86, 87. సో వీఆర్ ఆల్మోస్ట్ 40 years డౌన్. 40 ఏళ్ళు ముందర అది ఏనా, అదో ఫ్రెష్గా కనబడుతుంది సార్. ఇది ఒక విషయం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కాశ్మీర్లోనే ఠీకే. అంటే అప్పటికి మనం ఈ స్టేజ్ అయిపోయింది, అంటే బుల్లెట్లు ఆడే కొంచెం హైయర్ కమాండర్ స్టేజ్ వచ్చేసింది. సడన్గా టెర్రరిస్టులు మేము ఉండే ఆఫీస్కి 4వ బిల్డింగ్ తర్వాత స్కూల్ ఉంది, ఆ స్కూల్లో వచ్చి టెర్రరిస్టులు వచ్చారు. పెద్ద స్కూల్ అది కాశ్మీర్లో పెద్ద స్కూల్. అంటే బండి మీద వచ్చారు, బండి మీద వచ్చి స్కూల్లో దూరిపోయారు లోపల. ఏం చేద్దాం అనుకున్నా తెలియదు. ఆ రోజు స్కూల్ క్లోజ్, లక్కీలీ స్కూల్. అరే అయ్యేసరికి మా వాళ్ళు వెళ్ళి
క్లోజ్ ఆన్ చేశారు వాళ్ళని. అంటే బిల్డింగ్లో అది పెద్ద క్లోజ్ ఆన్ అంటే అదే వాళ్ళని ఇక్కడ పారిపోకుండా. చుట్టుముట్టేసినారు. ఎక్కడైనా టెర్రరిస్టులు ఫస్ట్ ఏం చేయాలంటే మనం వాళ్ళు ఎక్కడ పారిపోకుండా పట్టుకోవాలి. అచ్చా. తర్వాత వాళ్ళని మెల్లిగా ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ వాళ్ళు ఎక్కడ పారిపోయారో తెలియదు అనుకోండి, ఇంకా వీధంతా వెతుకుతారు మీరు. ఇక సో ఫస్ట్ వాళ్ళు క్లోజ్ చేసేయాలి. మా వాళ్ళు వెళ్ళి క్లోజ్ చేశారు. క్లోజ్ చేసేసరికి మా అన్ని ఏరియాలో ఎస్ఎఫ్లు ఉంటాయండి. మా వాడెవడు మా సీనియర్, మా పెద్ద అతను ఓ రవి అక్కడే ఉండు, వాళ్ళు అక్కడ ఉండి ఎస్ఐని పంపిస్తున్నాడు. పర్లేదు సార్ మన వాళ్ళు తీస్తారు వీళ్ళంటే, లేదు ఎస్ఎఫ్ వాళ్ళు ఇక్కడ తీస్తున్నారు. ఎస్ఎఫ్ వాళ్ళకి ఓ పెద్ద దొరదు సార్, ఆ యుద్ధం లేకపోతే పెద్ద దొరదుగా ఉంటుంది వాళ్ళకి. ఏదో అరే ఏమో లేదురా ఏమో లేదు, చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు ఆ టైప్ వాళ్ళు. అంటే అందరూ కాంబాట్కి పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పేసరికి వచ్చారు, వచ్చి ఓ అరగంటలోని షూ అంతా అయిపోయింది, చంపేసినారు వాళ్ళని. అంతే చంపేయడం అంటే అంతే. ఇంకా వెళ్ళిపోయారు. లోపల చూస్తే ఇంకా ధ్వంసం అనమాట. అంటే అది మీకు అర్థమైందా? ఎన్ఎస్జీ వెళ్తే ఏది విరక్కొట్టకూడదు, ఏది చేయకూడదు, ఎంత కొట్టాలో అంతే కొట్టాలి. ఈ ఎస్ఎఫ్ వచ్చింది అనుకోండి మొత్తం ఎగిరేస్తారేమో. అంతా ఎగిరేశారు అంతా అనమాట. ఎక్కడ పెడితే అక్కడ బుల్లెట్ మార్కులు అవి దొరికాయి అన్నీ. అది వాళ్ళు చేయవలసింది చేసి చక్కగా వెళ్ళిపోయారు. అంటే అంటే అది యాక్షన్లోని 2-3 లెసన్స్ ఉన్నాయి మనకి. 2-3 లెసన్. టెర్రరిస్ట్ని వెళ్ళిపోకుండా పట్టుకోవడం అది చాలా మంచి విషయం. ఎందుకంటే అది మంచి మా హెడ్ క్వార్టర్ మీద కన్ను వేశారు సార్. మా హెడ్ క్వార్టరు పాకిస్తాన్ మీద కొన్ని లక్షలు వేల డాలర్లు పెట్టారు మా హెడ్ క్వార్టర్ని కొట్టడానికి శ్రీనగర్లో. ఎన్ఎస్జీ హెడ్ క్వార్టరా లేకపోతే ఆర్మీ? ఇప్పుడు ఆర్మీ విషయం మాట్లాడుతున్నా. ఓకే, ఆర్మీ గురించి మాట్లాడుతున్నా. శ్రీనగర్లో మా హెడ్ క్వార్టరు ఫస్ట్ టార్గెట్. డబ్బులు అలా పెట్టేసి ఉంచుతారు, ఎవరు కొడతాడు అండి. మేమంత కేర్ఫుల్గా ఉంటాం. అంటే వీళ్ళకి ఇంటెంట్ అక్కడి నుంచి మా దాంట్లోని రాత్రి ఎప్పుడో దూరిపోయి ఏదో చేద్దామని అని అనిపించింది అనమాట. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అదంటే ఇవన్నీ ఎందుకు గుర్తు అంటే రిటైర్మెంట్ ముందర 3-4 ఏళ్ళు 5 ఏళ్ళ ముందర జరుగుతాయి కదా అవి అనమాట. ఇది నేను కమిషన్ అయినప్పుడు కొత్త యంగ్ ఆఫీసర్ స్టార్టింగ్ ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు అనిపించింది రే జాగ్రత్త, ఈ ట్రూప్స్తో ఫైరింగ్కి వెళ్ళినప్పుడు మనం మాత్రం బాగా ఆలోచించాలి, ఏమిటి చెప్పాలో ఏమిటి చెప్పకూడదు, ఎంత చెప్పాలో అనమాట. సో lot of other things have happened in life, but not to the extent that ఏమో ఇలాగా మనం వెళ్ళి ఇలా చంపేసాం అలాంటివి ఏమి లేవు. క్లోజ్ కాంబాట్ అంటారు కదా. కొల్లెటరల్ అంటే అందరూ చేసినప్పుడు బోల్డ్ జరుగుతాయి అలాగనమాట. సరే, ఇప్పటి వరకు మనం ఇక్కడ ఈ బార్డర్ గురించి మాట్లాడినాం. అండ్ ఇటు సైడ్ చైనా సైడ్కి మనకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సార్. ఆ ట్రూప్స్ వచ్చి ఇక్కడ ఉన్నారని వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఏదో ఒక డ్రిల్స్ చేస్తుంటారు. ఏం జరుగుతుంటుంది సార్ బార్డర్లో? 1962లో కూడా అందరూ వాళ్ళంతా వచ్చేసినారు చైనా వాళ్ళు, మనకి ఏం చేయాలో తెలియదు అందుకే మనం ఓడిపోయినాము అన్నట్టు చాలామంది అంటారు. ఆ 62 వార్లో ఏం జరిగింది సార్ యాక్చువల్గా? ఇండో చైనా బార్డర్ దానికి స్టార్ట్ పాయింట్ 1914 బ్రిటిష్ రూల్లో. టిబెట్ ఒక రాజ్యంలా ఉండేది. టిబెట్ మనకి చైనాకి మధ్యలో బఫర్ కింద ఉండేది. అంటే కుషను అప్పుడు ఈ బ్రిటిషర్సు మ్యాక్మోహన్ లైన్ అని మిస్టర్ మ్యాక్మోహన్ పిలిచి, అతను పేరు, చైనాని టిబెట్ని మనల్ని ఇండియా అందరినీ కలిపి కూర్చోబెట్టి అరే బౌండరీలు డ్రా చేద్దాం, మీ బౌండరీ ఇది, మీ బౌండరీ ఇది, మీ బౌండరీ ఇది. దాన్ని షిమ్లా అగ్రిమెంట్ దాన్ని కూడా అంటారు. దాంట్లోని ఇండియా అఫ్కోర్స్ బ్రిటిష్లో ఉన్నది వాళ్ళు సైన్ చేశారు, టిబెట్ కూడా సైన్ చేసింది. చైనా అంటాడు టిబెట్ అన్న దేశమే లేదు, వాడి చేత ఎలా సైన్ చేయించారు, టిబెట్ మాది కదా అంటాడు. 1914 విషయం చెప్తున్నా. టిబెట్ ఏం స్వాతంత్రమైన దేశం కాదు, అది మా దేశం, నేను అందుకు నేను సైన్ చేయను అన్నాడు. అప్పుడే సైన్ చేయనాడు. ఆ పరిస్థితి ఈరోజు కూడా సార్. సో మనకి చైనాకి మూల కారణం ఈస్ దట్ వాళ్ళు ఈ బార్డరు యాక్సెప్ట్ చెయ్యరు. మ్యాక్మోహన్ లైన్ అయిన ఒక లైన్ డ్రా చేసాం కదా, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది యాక్సెప్ట్ చేయక ఉండడానికి కారణంలోని మన భారతదేశంలోని కొంత ఏరియా ఈరోజు కూడా వాళ్ళు హిస్టారికల్లీ ట్రెడిషనల్లీ వాళ్ళ ఏరియా అని అంటారు. దాంట్లోని అరుణాచల్ ప్రదేశ్,
పూర్తిది. కొంత ఉత్తరాంచల్, కొంత ఏమో హిమాచల్, ఈ ఏరియాలన్నీ అక్సై చిన్ను ఇవన్నీ మావే అంటారు ట్రెడిషనల్లీ. అంటే వాళ్ళు ఆ క్లెయిమ్ని రిజాల్వ్ చేసుకుందామని కూడా ఉండదు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, చైనాకి 14 ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇలాగ డిమార్కేషన్ కరెక్ట్గా లేనివి, ఓకే, బార్డర్ ఇష్యూస్. 12 దేశాలతో సార్ట్అవుట్ చేసింది, ఇండియాతో చేయలే, ఎందుకు కావాలనా? భూటాన్తో చేయలే, కావాలని చేయలే. మీకు ఆ సలుపు అలాగ పుండు అలాగ ఉంచుతుంటే కదా నొక్కడానికి అవుతుంది నాకు. అండ్ వాళ్ళు ఏం మైండ్ తీసుకున్నారంటే తొందరగా లేదు సార్ మాకు అంటారు. మనం ఏదో తొందరగా రే 10 ఏళ్ళు 5 ఏళ్ళు 5 ఏళ్ళు షార్ట్ తొందర మాకేం తొందరలా, కానీ ఇది మాది. ఈ యొక్క మూల కారణం అర్థమైందా? ఈ క్లెయిమ్ లైన్స్ వలన 62 వార్ అయింది. 62 వార్లో ఏమైంది, మన గవర్నమెంట్ నెహ్రూ గారు ఒక ఫార్వర్డ్ పోస్చర్ని, ఒక ఫార్వర్డ్ అంటే ముందు, పోస్చర్ అంటే ఒళ్ళి కూర్చోవడం అనుకోండి, ఎక్కడెక్కడైతే కాంట్రవర్షియల్ ప్లేస్లు ఉన్నాయో ఈ నెహ్రూ గారు ఆర్మీకి చెప్పారు, వెళ్ళి కూర్చోండి అక్కడ ముందరెళ్ళి కూర్చోండి అని. అప్పుడు హిందీ చీనీ భాయ్ భాయ్ బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఓకే, అయినా ప్లస్ నాన్ అలైన్మెంట్, మనం ఎవరిని కొట్టం కదా, మన ఎవరు కొట్టరు. చైనా మన మనం గొప్ప స్నేహం, మీరు అక్కడక్కడ ఎక్కడెక్కడ ఉంటే వెళ్ళి కూర్చుంటే ఇండియన్ ఆర్మీ ఎక్కడో 4-5 పోస్టులు అని చోట వెళ్ళి కూర్చుంది. అది వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఓకే, చాలా సీరియస్గా తీసుకున్నారు. మా బార్డర్కి ఎట్లా వచ్చి కూర్చుంటారు? మేము బార్డరు మనం మాట్లాడుకుందాం, ఎప్పుడు అయితే అప్పుడు చూసుకుందాం అన్నావు కదా, నువ్వెందుకు ముందుకు వచ్చావు అంటే నువ్వు నెగోషియేషన్స్కి అనుకూలంగా ఉండటం లేదనమాట. అంటే నువ్వు మనం చెప్పాలి ఎలా చేయాలని. మన దేశం ఏంటి, మనకి చైనా ఏం చేయదు, మనకి ఏ దేశంతో యుద్ధం అక్కర్లేదు, మనకి ఆర్మీ అక్కర్లేదు, బట్టలు అక్కర్లేదు, తోపులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మనకి క్లోతింగ్ లేదు, ఏమీ లేదు మన దగ్గర. ఆ పరిస్థితి, ఆ మైండ్ సెట్, ఆ పరిస్థితుల్లోని వీక్ డిప్లాయ్మెంట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా బలం తీసుకొని అటాక్ చేశారు. అక్కడ ఎవరు లేరు, ఆర్మీ లేదు అక్కడ, ఉంది చిన్న చిన్న, అంటే తక్కువ మంది ఉన్నారు, ప్రపోర్షనేట్లీ తక్కువ, ఎక్కడ ఎంత ఉండాలో అంత లేదు, తక్కువ ఉన్నారు. ఇది ఏరియాలో సార్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ భూటాన్ పక్కన బోర్డర్ ఒకటి ఉంది, తవాంగ్ వ్యాలీ అంటే తవాంగ్ ఏరియా అనమాట. అరుణాచల్ అన్ని చోట్ల వెళ్ళలేరు సార్, కొండలు బ్రహ్మాండంగా, అసలు మనిషి కదలలేడు. ఈ వ్యాలీ ఒకటి ఉంది, తవాంగ్ వ్యాలీ అంటాం. తవాంగ్ వ్యాలీ, బోమ్దిలా పాస్ ఉంది, ఇలాంటివి ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఆ రివర్స్ ఉన్నాయి, అటువైపు ఓ రివర్ ఉంది, అటువైపు నుంచి రామ్కాచు రివర్, ఆ టైపు. ఆ రివర్ ఆ అలైన్మెంట్ పట్టుకొని వాళ్ళు అస్సాం వరకు వచ్చారు. మళ్ళీ కొడుతూ మన వాళ్ళు ఎక్కడ ఫైట్ చేద్దామంటే కష్టపడ్డారు. కానీ ఇట్ వాజ్ ఎ రెట్రిగ్రేట్ బ్యాటిల్, అంటే రిట్రీట్లోని యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం అదే, ఎక్కడ దూరినా వాళ్ళు వచ్చేస్తారు సార్. సో అట్లా జరిగింది. మనకేం లేదు, తోడుకొనే బట్టలు లేవు, ఎమ్యునిషన్ అయిపోయింది ఈ సెక్టర్లో. అస్సాం వరకు వచ్చి ఇంకా చాలా వీళ్ళకి అని వెళ్ళిపోయారు. ఇంకా ఇంత దూరం మనం చేసుకోలేదు, చెప్పింది అర్థమైందా మీకు అని వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. అక్సై చీన్ అంటే, ఇప్పుడు అక్సై చీన్ అంటే లదాఖ్ సైడ్, ఇది ఎక్కడ, ఇది అరుణాచల్. లదాఖ్ సైడు వాడు సేమ్ టాక్టిక్స్ యుద్ధం చేసాడు. వాడు ఎంత పట్టుకోవాలో అంత పట్టుకొని అక్కడే ఉండిపోయాడు. ఆ అక్సై చీన్ ఏరియా ఎలా అంటే, అక్కడ మేము సర్వ్ చేసాం సార్ 3 ఏళ్ళు. మేము ఉన్న చోట వెనకాతల భారతదేశం కనపడదు, ముందు చైనా కనపడుతుంది. వెనకాల భారతదేశం ఎక్కడుందో నాకు తెలియదు. మాకు తిండి వచ్చేది, ఆ కాలంలో తిండి వచ్చేది అంతా చండీగఢ్ నుంచి ఫ్లైట్ తీసుకుని వచ్చేది, భోజనాలు ఎయిర్ డ్రాప్ చేసేది. అంటే నేను ఉన్న సమయం 87, 89 ఆ సమయంలో చెప్తున్నాను. 62 అంటే మరి ఇంకా ఆలోచించండి, 20 ఏళ్ళ ముందర. అంటే 87లో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ చోలుతుంటే మన సోల్జర్స్ వదిలేసిన సామాన్లు కనబడేవి, ఎమ్యునిషన్ కనబడేది. పారిపోయారు సార్ మన వాళ్ళంతా అక్కడి నుంచి. వెనకాతలు ఏం లేదు, అంటే విల్డర్నెస్,
చేరాలన్నా మనుషులు లేరు, దేశం ఎక్కడ ఉంది మనకు అట్లా. ముందు చైనా. ఈ పరిస్థితిలో మనం వదిలేసాం సార్ అక్కడ సోల్జర్స్ని. ఆయన ఫైట్ చేశారు సార్. షేతాన్ సింగ్ బ్యాట్లో ఒకటి ఉంది. అందరూ ఎవరు పడితే అక్కడ వాళ్ళు, అంటే ఇండియన్ ఫ్యాబ్రిక్ మనలో ఉన్న వాళ్ళు దీనికి పౌరుషం ఉంది సార్ మనలో. ఎవరు ఎక్కడుంటే అక్కడ ఫైట్ చేశారు, ఎంత ఉంటే అంతతో ఫైట్ చేశాడు. కానీ సపోర్ట్ లేదు కదా, దేంతో ఫైట్ చేస్తాం? ఎక్కువ మంది వచ్చేసినారు వాళ్ళు బోల్డ్ మంది ప్లాన్ చేసుకొచ్చారు వాళ్ళు. మన దగ్గర బట్టలు లేవు, తిండి లేదు, ఎమ్యూనిషన్ లేదు, ఆయన ఫైట్ చేస్తారు. బోల్డ్ మంది పోయారు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది, అంటే చరిత్రలోని ఒక ఇండియన్ సోల్జర్ కింద చాలా అవమానం సార్ ఇది. అందుకు చైనా నచ్చదు సార్, ఏ విషయానికి నచ్చదు. చైనా ఎప్పుడు ఈరోజు కాకపోతే కొన్ని ఏళ్ల తర్వాత అయినా వాడికి రిటర్న్ ఇవ్వాలి మనం. సార్ అట్లాంటిదే మీరు ఇందాక అక్సై చిన్లో మీ పోస్టింగ్ ఉండే అన్నారు కదా, సియాచిన్ గ్లేషియర్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. అసలు మొత్తం మంచు -50°C అంట సార్. మనము నార్మల్గా హైదరాబాద్లో 20°C ఉంటేనే వణికిపోతుంటాము. -50 చిన్ ఇస్ ఈక్వల్లీ బ్యాడ్. అవునా? జస్ట్ వాంట్ టెల్ యూ. ఓకే. అండ్ అక్కడి నుంచి రివర్స్ ఒరిజినేట్ అవుతాయి. ఆ సైట్ మీరు చూడాలి సార్. అంటే అందరూ వెళ్ళామనుకో, ఐస్, బ్లూ ఐస్, అక్కడి నుంచి చిన్న చిన్న ఇలా టికులు అవుతుంది నీళ్ళు, అది రివర్ అవుతుంది ఒకటి కిందకి వచ్చేసరికి. అంటే మనకి కాశ్మీర్ కొంచెం ఐడియా ఉంది కదా, మ్యాప్. రైట్ సైడ్ లదాఖ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కాశ్మీర్, పిఓకే తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయినా. పాకిస్తాన్ ఈ రెండు ఉండి ఇలాగ క్లబ్ అవుతాయి. ఈ జంక్షన్ని కరకోరం పాస్ అంటాం. ఇది కరకోరం పాస్. దీనిపైన చైనా. ఈ పోర్షన్ లెఫ్ట్ పోర్షన్ ఉంది కదా, పిఓకే పైన పోర్షన్, అది గిల్గిట్ బాల్టిస్తాన్ పోర్షన్. అది ఒకప్పుడు మన దగ్గర ఉండేది, అది వాళ్ళు కబ్జా చేసుకున్నారు కదా. ఆ పోర్షన్ కొంచెం పైన షజ్గమ్ వ్యాలీ అని ఉంటుంది, అది వాళ్ళు చైనాకి ఇచ్చారు. ఓకే. ఈ సియాచిన్ ఏమిటా అని అంటే మీకు చెప్పాలని, సియాచిన్ ఇటు అక్సై చిన్, పైన చైనా, గిల్గిట్ బాల్టిస్తాను, పాకిస్తాన్, పిఓకే, ఈ మూడిటి మధ్యలోని ఒక చిన్నది వెడ్జ్ అంటాం. వెడ్జ్ అంటే ప్రొజెక్షన్ లాగా మౌంటైన్ ఇలా ఉంటుంది లోపలికి. ఓకే. స్ట్రాటజిక్. వాడు ఇటు వెళ్ళాడు, వీడు ఇటు వెళ్ళాడు, వాడు వీడు కలిసి రాలేరు మన మీద యుద్ధం చేయడానికి. ఇది సోల్తోరో రిడ్జ్ అని పేరు, దాని పేరు రిడ్జ్ అనమాట. ఒకటి రిడ్జు, అక్కడ గ్లేషియర్. గ్లేషియర్ అంటే ఐస్ నది, ఐస్ నది. లోయలు ఉంటాయి, దాంట్లో లోయలు ఉంటాయి, పెద్ద పెద్ద లోయలు ఉంటాయి, గ్లేషియర్ అంటాం. అక్కడి నుంచి నదులు వస్తాయి. ఇక్కడ నేను ముందు చెప్పిన అక్షయ్ చిన్ ఈ నదులు ఈ ఒక్క పోర్షన్ని ఎలా తెలిసింది అంటే, ఇది 84లో ఆఫ్ మెగ్దుద్ అని వెళ్ళాం మనం. 84, 83 ఆ ప్రాంతంలోని ఆపరేషన్ మెగ్దుద్, 83 ఆ ప్రాంతంలోని సడన్గా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, పాకిస్తాను 55,000 హై ఎండ్ స్నో కిట్లు కొంటున్నదని, షూస్, గ్లౌజ్, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్కి, స్కీయింగ్ సామాన్లు, రోప్స్, ఈ యాసాక్స్ అని. ఇండియా కాను వీళ్ళకి అవసరమైంది, అంత ఐస్ ఉన్న చోటు లేదు కదా వాళ్ళ దగ్గర, ఎందుకు కొంటున్నారా అని అన్నీ అలా కనుక్కొని వస్తే అప్పుడు తెలిసింది వాళ్ళు పోర్షన్ పెట్టి, ఈ ఒక్క పోర్షన్ ఏదైతే మన దగ్గర ఉందో పూర్తి ఏరియాని మధ్యలోని ఇంపార్టెంట్ పోర్షన్ ఉందో ఆ కబ్జా చేద్దామని తయారీలో ఉన్నారు. అప్పుడు మాకు గుర్తు, అప్పుడు మేము కుప్వాడ అని కాశ్మీర్లో ఉండేవాళ్ళం. అప్పుడు పరిగెట్టి ఆర్మీ వాళ్ళు వాలంటీర్స్ తీసుకొని ఓవర్ నైట్ ఎక్కిచ్చారు సార్ మనుషుల్ని అక్కడ గ్లేషియర్. పెచ్చగా అనమాట, ఎలా ఉంటే ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ ఎక్కడ ఫస్ట్ అలా క్యాప్చర్ చేసాం మనం. అది సియాచిన్ గ్లేషియర్. ఆ గ్లేషియర్ అంటే ఆ రిడ్జ్ అంతా మనం పట్టుకున్నాం. మనం పట్టుకొని దగ్గర నుంచి ఇంకా అలా డెవలప్మెంట్ అవుతూనే ఉంది. బట్ ది వెదర్ కండిషన్స్ హై ఆల్టిట్యూడ్
20,000 ఫీట్ వరకు పోస్ట్ ఉన్నాయి మాకు చోట్ల. 18,000 16,000 అంత ఉన్నాయి. ఐస్ అంటే ఐసే, అక్కడ ఎప్పుడు మీకు మామూలు అర్త్ దొరకదు. ఐస్ గ్లేషియేటెడ్ టెంపరేచర్స్, ఠీకేనా. అది ఒక రకమైన బ్యాటిల్ విత్ వెదర్ అనమాట. అంటే వెదర్తో మనం దెబ్బలాడుకుంటున్నాం, అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అక్కడ కూడా మళ్ళీ వార్ జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు, అక్కడ కూడా మన వాళ్ళు ఫైట్ చేస్తారు, మన వాళ్ళు ఫైట్ చేస్తారు. ఠీకే. అక్కడంతా టిండ్ ఫుడ్ మీద బతుకుతాం, డ్రై ఫుడ్ మీద బతుకుతాం మేము. అది కూడా చాపర్లో వచ్చి అవన్నీ వచ్చి చాపర్లు వచ్చి పోతాయి, ఇచ్చిపోతారు. కొంత కింద నుంచి మోసుకుపోతాం. అక్కడ వెళ్ళి ఉండడం రావడం అది ఇట్ సెల్ఫ్ ఒక లైఫ్లో మనకి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, గుర్తు తెచ్చుకునే ఎక్స్పీరియన్స్ అదనమాట. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కదా, అది కోల్డ్ టెంపరేచర్స్. మరి క్లోతింగ్ ఇప్పుడు అన్ని మంచి క్లోతింగ్ వచ్చేసారు. అంటే అప్పుడు మేము అంటే అప్పుడు అంత ఉండే కాదు. ఇప్పుడు క్లోతింగ్ వైజ్ వేర్ కంఫర్టబుల్, బట్ ఎంతైనా శరీరం కదా మధ్యలో ఉన్నది, నడవాలి, వాడు చెయ్యాలి, ఫైర్ చేయాలి, వాడు వాడి 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 ఏరియాని చూసుకోవాలి, పొద్దున్న తర్వాత సెంట్రీ ఇవ్వాలి. ఫుడ్ గురించి చెప్పినారు, బట్ అన్కంఫర్టబుల్ ఉంటే స్కిప్ చేయండి. మరి వాష్రూమ్ ఎట్లా అదంతా? వాష్రూమ్ ఇస్ టెరబుల్ సార్, టెరబుల్. టెరబుల్ అంటే టెరబుల్. ఇంకే ఎక్కడే అది పోదు. ఏమంటారు అది ఏమంటారు కలిసిపోదు, మట్టిలో కలవదు. ఓకే, మట్టిలో కలవదు. ఎలా ఉంటుంది అలా ఉంటుంది. నేను ఇంకా చెప్పలేని పరిస్థితుల్లోనే ఉన్నాను. నేను అది చెప్పలేను కూడా ఇక్కడ నీకు. నేను అక్షయ్ చైన్లో మేము లదాఖ్ స్కౌట్స్లో ఉండేవాడిని. లదాఖ్ స్కౌట్స్ అదో పెద్ద ఫోర్స్లే అండి. వాళ్ళతో ఉన్నాను నేను కొండల్లో. అక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ యూ అంటే హైజీన్ శానిటేషన్ బాగా చూసుకోండి. అంటే 84 ఇప్పుడు ఎంత అయింది, 2025 26 వచ్చింది కదా, అంతే. అంటే 40 ఏళ్ళు అయిపోయింది కదా. 40 ఏళ్ళ నుంచి అందరూ వేస్ట్ పారేస్తున్నారు కదా, అది పెద్ద ప్రాబ్లం అయింది ఇప్పుడు. అంటే నేను వేరే చోట విన్నా ఏంటంటే వాళ్ళకి నడుముకి ఏదో తాడు కట్టుకొని లోయలోకి వెళ్ళి లోయలో వాష్రూమ్ వెళ్ళి మళ్ళీ పైకి వస్తారు అని. అది అబ్నార్మల్ సిచ్యువేషన్ ఏంటంటే అలా ఎవరు చేయడు. ఎందుకంటే అక్కడ లోయ అంటేనే అన్ని భయంకరమైన సిచ్యువేషన్ కదా. ఎప్పుడూ అలాంటి పరిస్థితులు ఎవ్రీథింగ్ టేక్స్ ఎ టోల్ సార్. అక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆకలి ఉండదు. తిండి ఎంత ఉందంటే అంత, ఎంత అంటే అంత తిండి. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. మైండ్ ఆక్సిజన్ లేకపోవడం వలన హెలుసినేషన్స్ వస్తాయి, వింత వింత ఆలోచనలు వస్తాయి, తెలియదు ఏం జరుగుతుందో. ఏనా శరీరం వెయిట్ లాస్ అయిపోతుంది పూర్తిగా. సార్ ఓవరాల్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను, ఇన్ఫంట్రీ వార్డు కింద చెప్తున్నాను. స్పెషల్ ఫోర్సెస్ ఇద్దరు అనబడి వాళ్ళు పాపం ఉంటారు అక్కడ, అందరూ ఉంటాం ఎవరు. ఒక 10 yearsలో మాకు 5 ఏళ్ళు లైఫ్ తగ్గుతుంది సార్. అక్కడ ఉంటే అక్కడే కాదు, ఏ ఆల్టిట్యూడ్ అయినా. ఓకే, అక్కడే కాదు, ఏ ఆల్టిట్యూడ్ అయినా. అంటే 12,000 పైన ఎక్కడ ఉన్నాం మేము, 8,000 పైన, 8-12,000 ఆ రేంజ్లో ఎక్కడ ఉన్నాం మేము. ఒక 10 years అంటే 2 ఏళ్ళు అనుకోండి. 2 ఏళ్ళు కొన్ని నెలలు ఉంటాం, కొన్ని నెలలు లీవ్ మీద వస్తాం, ఆ టైప్ ఏదైనా. ఒక 10 yearsలో మాకు 5 ఏళ్ళు పోతుంది మా లైఫ్. అలాగే 3 years మినిమం ఉంటాయి మాకు లైఫ్లో. క్వాలిటీ అంటే మేము రిటైర్ అయ్యేసరికి శరీరం పూర్తిగా ఎంత ఉందో అంత దేశానికి అర్పితం అయిపోతుంది సార్. అంటే కష్టం, సుఖం, నడు నొప్పి, కాలు నొప్పి, ఏవో నొప్పులు వచ్చేస్తాయి రిటైర్మెంట్ తర్వాత. ఎందుకంటే అప్పుడు మేము యాజ్ ఎ యంగ్ ఆఫీసరు అదే బెటాలియన్ చాలా పుష్ చేసుకుంటాము. ఇప్పుడు ఇలా అంటూ అక్కడి నుంచి తీసుకెళ్ళి మరో 2 నెలలు 10 years అయిపోయింది అనుకోండి, తిన్నగా తీసుకెళ్ళి జంగుల్లో పడేస్తారు మమ్మల్ని. అక్కడి నుంచి తీసుకొని డెజర్ట్లో పడేస్తారు, డెజర్ట్స్ నుంచి తీసుకెళ్ళి ఇంకెక్కడ పడేస్తాడు. అంటే శరీరం దెబ్బలు తీసుకుంటూనే ఉంటుంది అన్ని చోట్ల. ఎక్కడ నీళ్ళు అక్కడ నీళ్ళు తాగుతుంటాం. సో శరీరం బాగా దెబ్బ తీసుకోండి. కానీ అగైన్ ఈ మన దేవుణ్ణి మనం చాలా గ్రేట్ఫుల్ చెప్పాలి. ఏం శరీరం తయారు చేసేటాడు. ఎక్కడ పోయినా ఈ శరీరం అడాప్ట్ అయిపోతుంది, ఎక్కడ పోయినా. అండ్ ఇట్ బికమ్స్ ఏ వెపన్ బై ఇట్ సెల్ఫ్ అగైన్, మోటివేటెడ్ అగైన్. మోటివేషన్ ఎందుకు తెలుసా? మన భక్తి వలన. భక్తి వెళ్ళే ముందర అన్ని కోవిలు ఉంటాయి, అక్కడ దేవుని దండం పెట్టుకుని వెళ్తాం అందరూ. అక్కడ కూడా దేవుని పూజ చేస్తాం, అక్కడ కూడా దేవుని పూజ. ఆ శక్తి ఉందే, ఆ మోటివేషన్ లెవెల్. ఎవడో ఉన్నాడు మళ్ళీ చూసుకుంటాడు, ఆ భయం ఉండదు అక్కడ. మళ్ళీ దాని తర్వాత భయం ఉండదు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఫీలింగ్. ఒకటి దేశానికి సర్వ్ చేస్తున్నాం,
మోస్ట్ ఛాలెంజింగ్ ప్లేస్లో సర్వ్ చేస్తున్నావు. ఠీకే, దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది, రెండు ఉన్నాయి నీ దగ్గర. ఏనా? అండ్ అక్కడ సియాచిన్ గ్లేషియర్ కాదు, ఏ కష్టమైన చోటలోనైనా సోల్జర్ ఉన్నవాడు వాడు ఎప్పుడు అనుకుంటాడు నా వెనకాల 1.4 బిలియన్ ఇండియన్స్ ఉన్నారని. హీజ్ ద రిచెస్ట్ మ్యాన్ సోల్జర్. ఎందుకంటే వాడు ఈ దేశం ఒక 100 మీటర్లు వాడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. హీస్ ప్రొటెక్టింగ్ దట్ 100 మీటర్స్ ఆర్ 200 మీటర్స్ ఆఫ్ ల్యాండ్. పూర్తి దేశాన్ని వెనకాల నుండి వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారు. ఆ ఫీలింగ్తో చేసినప్పుడు ఈ చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి అన్నమాట. బట్ బాడీకి బాగా దెబ్బతినేస్తారు గ్లేషియర్ అండ్ ఆక్సిజన్ లేకపోవడం బాగా దెబ్బతీస్తుంది. ఈ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆర్మీ కానీ ఎన్ఎస్జీ కానీ ఎట్లాంటి వెపన్స్ యూజ్ చేస్తారు సార్? అంటే మాకంటే కామన్ పీపుల్ తెలిసింది ఒకటే AK-47. వెపన్స్ మాది వెపన్స్ సార్ ఇవి ఎలా ఉంటుందంటే ఎవడు దేనికి తయారు అయ్యాడు అంటే ఆర్గనైజేషన్ దాని ప్రకారం మేము వెపన్స్ ఇస్తాం. అలా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఓకే. రెగ్యులర్ ఇన్ఫంట్రీ బెటాలియన్ మా వెపన్స్ వేరేగా ఉంటాయి. అంటే దాంట్లో ఎలా ఉంటాయి మాది ప్రస్తుతం మన వెపన్స్ ఇండియాలో తయారు చేసిన వెపన్స్ ఉన్న ఇన్సాస్ రైఫిల్ అంటాం. ఇది బేసిక్ వెపన్ అనమాట. అది 400 మీటర్లు కొడుతుంది. అది లైట్ మిషన్ గన్ అంటాం. అది 500 మీటర్లు కొడుతుంది. స్నైపర్స్ అంటాం. చిన్న మోటార్ 3 ఇంచ్ మోటార్స్ అంటాం. అది 500 మీటర్ అంతా కొడుతుంది. ఇంకా 1000 మీటర్లు కొట్టే పెద్ద మోటార్లు 81 మీటర్స్ ఉంటాయి. అంటే మేము ఎంత మిజైల్స్ ఉంటాయి 2.5 కిలోమీటర్స్ మాకు కొట్టేవి. ఠీకేనా? మాకు కావాల్సింది ఇంతే ఇన్ఫంట్రీ బెటాలియన్కి. హేనా? ఎనర్జీకి వస్తే అంత అక్కర్లేదు వాడికి. ఎనర్జీ కావాల్సి దగ్గర కొట్టేసుకోవాలి. దగ్గర 50 మీటర్స్ 100 మీటర్స్ అండ్ స్నైపర్స్. స్నైపర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ స్నైపర్స్ అండ్ ఎనర్జీ. అండ్ 100% ఇంపోర్టెడ్ అన్నీ అవి. ఓకే. అండ్ టాప్ ఎండ్ గ్లాక్స్ ఇవి అన్ని టాప్ ఎండ్ వెపన్స్ అనమాట అవి. ఆ టాస్కింగ్ ప్రకారం మేము అది పెట్టుకుని వెళ్తాం. ఈ టాస్క్ ఈ వెపన్ తీసుకో, ఈ టాస్క్ ఈ వెపన్ తీసుకో. కానీ దేశం అంటే నేను 2.5 years ఉన్నాను ఎనర్జీలోని. హోమ్ మినిస్టర్ కాదు, దేశం కాదు, ఎనర్జీ అడిగిందంతా ఇచ్చేస్తారు. ఎనర్జీ ఏది అడిగితే మన గవర్నమెంట్ అది ఇస్తుంది. ఎప్పుడు కాదని లేదు, ఎప్పుడు కాదని లేదు. ఎంత కొనా అంటే కొను, ఏది కొనా అంటే కొను. యు ఆర్ ది బెస్ట్ ఎక్విప్డ్ సోల్జర్ ఎనర్జీ అండ్ బెస్ట్ ఫైనాన్స్డ్. అంటే ఆ లెవెల్ మెయింటైన్ చేయాలంటే మీరు గవర్నమెంట్ డబ్బు పెట్టాలి సార్. అండ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏది కావాలను వరల్డ్ మార్కెట్లో అది తెచ్చి నీకు ఇస్తాం. SF కూడా అంతే, స్పెషల్ ఫోర్సెస్కి అంతే. వేరే కంట్రీస్లో ఉన్న వెపన్స్కి మనకి ఎట్లా సార్ డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ ఉంది సార్. చాలా అడ్వాన్స్. మనం ఇంకా ఒక రైఫిల్ తయారు చేయలేక బాధపడుతున్నాం దేశంలో. రైఫిల్ మన రైఫిల్ అవి ఇంపార్టెంట్. లేకపోతే కొలాబరేషన్. ఇప్పుడు ఇన్సాస్ రైఫిల్ మనం తయారు చేసుకున్నాం, చాలా బాధపడ్డాం. మాత్రం ఇప్పుడు తీసేస్తున్నారు, ఇంకేదో వెపన్ వస్తున్నది మన దగ్గర. అదో ఈ మన సొంత వెపన్ సిస్టమ్స్ లేకపోవడం అది పెద్ద సబ్జెక్ట్ సార్. అది చాలా పెద్ద సబ్జెక్టు. ఇన్ని ఏళ్ళు అయిపోయి ఇంత మనకి జ్ఞానం ఉండి ఇన్ని రకాలుగా మనం అన్ని రకాల ప్రొడక్షన్స్ పెట్టుకున్న దేశంలోని ఒక సోల్జర్కి మన వెపన్, మన తయారీ, మన డిజైన్ ఇవ్వలేకపోవడం అది కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ కాస్ట్ మనీ ఆల్సో కదా. బయట ఎంత తెప్పించుకుంటారు మీరు. కానీ ఐ థింక్ ది కంట్రీస్ ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియాలోని చాలా పనులు అవుతున్నాయి. హోప్ఫుల్లీ ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ వెపన్స్ వెరీ సూన్. KGFలో చూసిన లాంటి మెషినరీ పెద్ద పెద్ద గన్స్ KGF చూసినారా సార్? KGF చూసాం. అంత అలాంటివి ఉన్నాయి మా దగ్గర వెపన్స్ ఉన్నాయి. కానీ అంత పిచ్చిగా ఆవిడ యూజ్ చేయడు. పద్ధతి ఉంది యూజ్ చేయడానికి. పద్ధతి ఉంది. బోల్డ్ ఉన్నాయి వెపన్స్ ఆడే. యూనో యాంటీ మెటీరియల్ రైఫిల్ అంటాం. అంటే అది గోడలు కూడా పచ్చడి చేస్తుంది. బోల్డ్ ఉన్నాయి మన దగ్గర. ట్యాంకులు ఉన్నాయి సార్. వెరీ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ ట్యాంక్ రెజిమెంట్స్. ఆమర్ మన దగ్గర అవి కదిలితే గడగడలు లాడిపోతారు, భూమి దద్దరిల్లుతుంది. అవి ఎప్పుడు యూజే చేయలేదు మనం.
ట్యాంక్ రెజిమెంట్స్ మనం ఎప్పుడు యూజ్ చేయలేదు. అవి కదిలే అనుకోండి అలా అంటే భయపడవలసింది అందరూ. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టఫ్ సార్, లాట్ ఆఫ్ స్టఫ్. అండ్ అది మెయింటెనెన్స్కే బోల్డ్ డబ్బు అయిపోతుంది మనకి. యూనో అండ్ ఇండిజినియస్ అవడం చాలా ఇంపార్టెంట్ సార్. బాగా డబ్బు మనం సేవ్ చేయాలి. మనం మన రీసెర్చ్, సైన్స్, ప్రొడక్షను, ఫోకస్ బాగా షిఫ్ట్ అవ్వాలి. మనకి దట్స్ ద ఓన్లీ వే టు సర్వైవ్ నౌ. ఇక్కడ వరకు వచ్చినారంటే ఈ పాడ్కాస్ట్ మీకు చాలా నచ్చుతుంది. చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సార్. అట్లాంటిదే ఇప్పుడు ఇండిజినియస్గా మేక్ ఇన్ ఇండియాలో వెళ్తున్నట్లా లాంటి ఒక మిసైల్ మనం తయారు చేసింది బ్రహ్మోస్ సార్. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా ఫేమస్ అయిపోయింది, చాలా కంట్రీస్ కూడా ఆర్డర్ చేసినాయి. దాని గురించి మీ మాటల్లో ఏం చెప్తారు సార్? లెస్సర్ నోన్ ఫ్యాక్ట్స్ అనుకోండి. బ్రహ్మోస్ కరెక్ట్ పేరు కూడా అలా పెట్టారు. బ్రహ్మాస్త్రం అది చెప్పాలంటే. బ్రహ్మోస్ పేరేంటి? ఇట్ ఈస్ బ్రహ్మపుత్ర, మాస్కో రివర్. రివర్స్ రెండు కలిపి పేరు పెట్టారు. ఇట్స్ ఏ క్రూజ్ మిసైల్, సూపర్సానిక్. హేనా? ఇట్స్ రేంజ్ ఇప్పుడు దే ఆర్ టాకింగ్ ఆఫ్ 800 కిలోమీటర్స్. 800 అంటే పాకిస్తాన్ ఇంటి నుంచి అడుగుతుంది. మనం విల్ క్రాస్ పాకిస్తాన్. నెక్స్ట్ దీని బెస్ట్ ఎబిలిటీ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి మనం యూజ్ చేయొచ్చు. సముద్రం, సబ్మెరీన్, షిప్, ఎయిర్క్రాఫ్ట్, ఆర్మీ, నలుగురు అంటే అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి మనం యూజ్ చేయొచ్చు. ఠీకే. అండ్ ప్రెసిషన్ అంటే మరి సింధూరే ఎగ్జాంపుల్. వాళ్ళ ఒక సైట్ ఉంది కదా, ఆ పేరేంటిది, వేరే బంకర్ ఉంది ఒకటి అక్కడ, న్యూక్లియర్ సైట్ ఉంది కదా, దాని పేరు మర్చిపోతాను అనేది. ఆ సైట్ దగ్గర ఒక ఏసీ యొక్క ఓపెనింగ్ ఉందా, వెంట్ డోర్ని ఎవరు కొట్టాడు, ఏసీ వెంట్ మేబీ 1.5 మీటర్ 2 మీటర్స్ బై 2 మీటర్స్, ఇన్ని కిలోమీటర్లు ఎగిరి ఆ వెంటని వెళ్ళి కొట్టింది అది. దట్ ఈస్ ది పర్ఫెక్షన్ ఆఫ్ దిస్ వెపన్. వెపన్స్ చాలా ఉంటాయి సార్ లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. ప్రతి దేశంలో వెపన్స్ ఉంటాయి. ది అక్యురసీ ఆఫ్ ద వెపన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను హైదరాబాద్ కోట వైపు పెట్టి అయితే అది కర్నూలు చేరకూడదు. అది యాక్యురసీ. సో ఇట్ హ్యాస్ ఫెంటాస్టిక్ అమౌంట్ ఆఫ్ యాక్యురసీ. సో ఇన్ ఎనీ విచ్ వే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెపన్స్ వీ హ్యావ్. ఐ థింక్ వీ హ్యావ్ మోర్ దెన్ బోల్డ్ ఉన్నాయి వెపన్స్ మన దగ్గర. మోల్డ్ రకాల్లోని బ్రహ్మోస్ నెంబర్ 1లో వస్తుంది. మన దగ్గర చాలా ఉన్నాయి. ప్రొడక్షన్ స్పీడప్ అయిపోయింది, ఇంకా రేంజ్ పెరిగిపోయి, ఇంకా యాక్యురసీ పెరిగిపోతుంది దీంట్లో. ఠీకే. అండ్ మంచి సేలబిలిటీ, చాలామంది చాలా కంట్రీస్ కావాలంటున్నారు అయినా. సో అదనమాట. సో లెట్స్ సీ. వాడు పాకిస్తాన్ వాడు కూడా అడిగాడట, మాకు బ్రహ్మోస్ అంటే ఏం పర్లేదు సార్, మీకు డబ్బులు ఇవ్వకలేదు, ఫ్రీగానే ఇస్తా ఉన్నారు. ఫ్రీగా ఇస్తానులే పర్లేదు అన్నాడట. అలా అనమాట. సో నేను యాజ్ ఎ గుడ్ థింగ్ సార్. సి ఇలాంటి యుద్ధాల్లోనే మన ఒక సైన్స్, టెక్, మన క్యాపబిలిటీ ప్రపంచానికి తెలుస్తుంది కూడా. అంటే ఫెంటాస్టిక్. సింధూర్ వాజ్ ఫెంటాస్టిక్ ఆపరేషన్స్. సార్ ఒక సోల్జర్ ఎమోషనల్గా తన కెరియర్ మొత్తంలో ఫీల్ అయ్యేది ఏంటి సార్? ఎవ్రీ సోల్జర్ ఫీల్ అయ్యేది ఒక ఎమోషనల్గా, ఇంకా అది బాధపడాల్సిందే ప్రతి సోల్జర్ అనే సిచ్యువేషన్ ఏంటి సార్? చాలా అది అంటే చాలా బాధకరమైంది. అంటే శ్రీనగర్లోని మంచి అపాయింట్మెంట్లో ఉండే, యాజ్ ఏ జనరల్ ఆఫీసర్ కింద ఉండే కదా, అక్కడ పోయిన సోల్జర్స్ అందరికీ వచ్చి రీట్లేయింగ్ అవుతుంది సార్. అంటే వాళ్ళ ఇళ్ళకి పంపించే ముందర. ఓకే. అక్కడ కాస్కెట్లో పెడతాం, అక్కడ కాఫిన్లో పెడతాం, పేరు రాస్తుంటుంది, దాని మీద నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. ఆ పేరు సెల్యూట్ కొట్టడానికి వస్తాం కదా, వచ్చే పేరు చదువుతాను. పేరు నా పిల్లల కన్నా తక్కువ వయసు వాళ్ళు. కొందరికి పెళ్ళిళ్ళు కాలేదు, కొందరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొందరికి తల్లి ఒక్కరితే ఉంది, కొందరికి చిన్న భార్య, చిన్న పిల్లడు. ప్రతి రాజ్యం నుంచి ఉన్నారు అక్కడ. అలాగా వారానికి, రోజులకి అలాగా చేస్తుంటే ఆ రీతి పెట్టినప్పుడు ఆ సీను అంటే తలుచుకోలేం. ఆ బాధ. ఒక పోయాడు కదా పిల్లడు,
మన దేశం వాడు. ఆ పోయిన ఆ వాల్యూని ఈ దేశం రికగ్నైజ్ చేస్తుందా లేదా, చేస్తున్నదా? ఈ వెనకాతల వాడు ముసలి తల్లి, ఆ భార్య, పిల్లలు సురక్షితంగా ఉంటారు లేదా? ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది సార్ బాధ. అంటే చెప్పలేని బాధ. నా పిల్లలు ఫౌజ్లో ఉన్నారు కదా, నా పిల్లలు ఉన్నారు కదా, అదే వయసు. అంటే వాళ్ళందరూ తన సొంత పిల్లల్లా ఫీలింగ్ అయిపోతుంది. అంటే రీతి పెట్టినప్పుడు అయ్యో నా పిల్లడా వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, అక్కడ పేరు రాసి ఉంటుంది, వయసు రాసి ఉంటుంది, ఏ ఊరు రాసి ఉంటుంది. నేషనల్ దేశం అంటే కూడా అది ఒక పెద్ద ఇదండి. అక్కడ పోయిన వాడు ప్రతి రాజ్యం నుంచి ఉన్నాడు అక్కడ వాడు. మనమైతే ఇక్కడ కొట్టుకు చేస్తూ ఉంటాం అన్ని విషయాల్లోని, ఏనా? అక్కడ అందరూ అంత దేశాలు ఉన్నారు. చాలా పెయిన్ఫుల్ విషయం అది. అంటే పర్సనల్గా అది. నెక్స్ట్ కనెక్టెడ్ అంటే అక్కడ హాస్పిటల్ ఉంది సార్, బేస్ హాస్పిటల్ అంటాం, 92 BH అంటాం, అంటే అందరికీ తెలుసు. అక్కడ వెళ్ళి దెబ్బలు తినేసి, అంటే బుల్లెట్ ఇంజరీసు, ఎక్స్ప్లోజివ్ ఇంజరీస్తోనే సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కలవడానికి తెలుస్తుంది. అంటే చూడలేదు సార్ వాళ్ళు తీసుకున్న బాధ. అయినా మీరు వచ్చేసరికి నవ్వుతూ మాట్లాడతారు. అంటే కాళ్ళు ఎగిరిపోయి, చేతులు ఎగిరిపోయి, బ్యాక్ సైడ్ ఎగిరిపోయింది. యూనో మనసులోని వాళ్ళని మేము పెళ్ళి అయిపోయి ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ మనిషి అప్పుడు బాధపడతాడు సార్. అప్పుడు బాగానే ఉంటాడు. సడన్గా అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను, ఇప్పుడు నాకు భార్య ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆ రియలైజేషను అప్పుడు వస్తుంది కదా వాడికి. అప్పుడు పెద్దరికంగా మీరుండి మాట్లాడితే ఆ 2 మాటలు మాట్లాడతారు కదా, సంతోషంగా ఉంటాడు వాడు. కానీ వీళ్ళందరూ దెబ్బలు తీసుకునే వాళ్ళే, అన్నీ పోగొట్టుకునే వాళ్ళే శరీరంలో, అది మళ్ళీ రావు. కానీ అందరూ స్పిరిటెడ్గా మాట్లాడతారు. అంటే ఏదో పెద్ద ఘనకార్యం చేసిన, అది చేసిన అది అదో లెవెల్ ఆఫ్ బాధ. ఈ బాధ ఎక్స్ట్రీమ్, అన్నీ ఎక్స్ట్రీమ్ బాధలే అవి తలుచుకుంటూ ఉంటే. అని ఎప్పుడు ఆలోచిస్తుంది. కానీ ఆ దేశం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎమోషనల్ అవుతున్నాను. దేశం రెస్పెక్ట్ ఇవ్వాలి. టిష్యూస్ తీసుకో. దేశం రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. ఇక్కడ వెనకాల ఇక్కడ వాళ్ళందరూ డబ్బు 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 అని, ఇక్కడ వచ్చిన ఆ సోల్జర్కి రెస్పెక్ట్ లేకుండా పోతే కష్టం. ఏనా? నెక్స్ట్ ఇక పర్సనల్ కూడా 2-3 ఇన్సిడెంట్స్ అవుతాయి. మా బాలకోట అయింది కదా, బాలకోట అయినప్పుడు మా పెద్దవాడు శ్రీనగర్లో ఫ్లై చేస్తున్నాడు, నేను శ్రీనగర్లో పోస్టాడు. ఒరే ఒక్కసారి నేను హెలికాప్టర్లో తీసుకెళ్ళరా అన్నాను. ఒకరోజు తీసుకొచ్చాడు. నేను నువ్వు చెప్పకపోతే మేము పెద్దవాడితో చెప్తాను, మేము పెద్దవాడు చెప్తే వాడు నీకు ఆర్డర్ ఇస్తాడు నన్ను తీసుకెళ్ళమని. నేను పాప నేను చేస్తాను అన్నాడు. ఏదో అన్నాడు. వెళ్ళాను. వెళ్ళి హెలికాప్టర్ నన్ను తిప్పి వచ్చాడు. చిన్నతనా? పెద్దవాడు ఎయిర్ ఫోర్స్ Mi-17 అన్నమాట. వాడు తిప్పాడు. నా కొడుకు నడుపుతున్నాడు, సంతోషం. వచ్చాను, సెల్యూట్ కొట్టాడు నాకు, వచ్చాను. అక్కడి నుంచి ఎనర్జీకి వచ్చాను. అక్కడ బాలకోట అయింది. బాలకోట అయినప్పుడు మనం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనకి ఇటువైపు వచ్చాయని ఉన్నాయి సిచ్యువేషన్స్. శ్రీనగర్ అంతా బ్లాక్అవుట్. మన్నాడు హెలికాప్టరు మంది ఒకటి పోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పోయారు. ఆ హెలికాప్టరు సేమ్ నంబరు నన్ను తిప్పాడు. హెలికాప్టర్ నెంబర్ ఉంది సార్, అదే హెలికాప్టర్ నా కొడుకు తిప్పాడు నన్ను. ఆ హెలికాప్టరు మన్నాడు మిజైల్ కొట్టేశారు. ఏదో యాక్సిడెంటలీ అయిందో ఏదోటి, ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోయారు, పోయారు పాపం. ఆ ఏడాదే మా కొడుకు పెళ్ళయింది. ఆ ఇంటి నుంచి మా కోడలు టెలిఫోను, పాప వజ్రాంగ్, అంటే మా పెద్దవాడు, వాడి విషయం ఏదని తెలుసా అని. నేను న్యూస్ చూశాను, ఊరుకున్నా, ఏం మాట్లాడలే. ఆ హెలికాప్టర్ వాడు నడుపుతున్నాడా, ఎక్కడున్నాడో నాకు తెలియదు. న్యూస్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే న్యూస్ అంతా బ్లాక్ అయిపోయింది. ఆ హెలికాప్టర్ కొట్టిన తర్వాత న్యూస్ బ్లాక్ అయిపోయింది అంతా పూర్తిగా. అక్కడి నుంచి ఆ తన కోడలు టెలిఫోన్ చేస్తుంది, మా ఆయన ఎలా ఉన్నాడు, నా కొడుకు అని ఫీలింగ్ రాలేదు. ఆ కూతురు ఉంది కదా ఇంట్లోని, వాళ్ళకి ఏదో నేను జవాబు చెప్పాలి, ఏం జవాబు చెప్తానో భయపడిపోయాను నేను. 45 నిమిషాలు ఎంతో పట్టింది కనుక్కోవడానికి.
హెలికాప్టర్ వీడు ఉన్నాడా లేడా, ఇంకా ఆ హెలికాప్టర్ మీదే నడిపాడు కదా నన్ను. కరెక్ట్. 40 నిమిషాలు అంటే తెలిసిన అందరికీ టెలిఫోన్ చేశాను సార్, ఎవ్వడికి తెలియదు. ఏదో ఒక రంగా ఏదో అంటే బ్యాచ్ మేట్స్ ఉంటారు కదా, ఏదో ఎవరు కనుక్కొని చెప్పాడు ఈ పేరు వాడు లేడు దాంట్లో అని. అంటే ఫస్ట్ వెంటనే అమ్మాయికి చెప్పాను, కానీ ఈ 45 నిమిషాలు జీవితంలో మర్చిపోయాను నేను. చేసి అమ్మ వజ్రాంగ్ లేడే అని, థ్యాంక్ యూ పప్పా అంది అయినా. కానీ వెంటనే ఏంటి ఇంకెవరో పోయారు కదా, సీ ఇది హౌ ఎమోషన్స్ రన్. వాడు కాకపోతే ఇంకెవరో పోయాడు కదా అక్కడ, అది బాధ అనిపిస్తుంది అన్నమాట. ఈ ఉద్యోగం అలాంటిదయ్యా అయినా. చిన్నవాడు ఒకరోజు చిన్నవాడు కొండల్లోని ఆల్టిట్యూడ్లో కూర్చొని ఫస్ట్ టైం కొండల్లో వెళ్ళాడు, తెలీదు. పాప ఊపిరి ఆడటం లేదన్నాడు. చెప్పాను కదా రాత్రి 12 గంటలు 1 గంటకి నాకు టెలిఫోన్ చేయి, ఎందుకంటే ఇంకా ఆవిడ చెప్పినా ఏదో అనుకుంటాడు, అయ్యో వీడు పవర్ఫుల్ కాదు అనుకుంటాడు కదా. ఇంకా ఆవిడ చెప్పాడు నాకు రాత్రి 12 గంటలు ఏం చెప్తాను, ఊపిరి ఆడకపోతే ఏం పర్లేదురా, ఏదో కథ చెప్పి ఏదో పెద్ద పెద్ద కథలు చెప్పాను అనమాట. దేశ సేవ అని ఇదని అదని, నేను చేశాను నువ్వు చేసావు, మేము మంచి రెజిమెంట్ మంది ఇది అది అని కథ చెప్పి పడుకోబెట్టాను వాడిని. కానీ ఇలా సిచ్యువేషన్స్ అప్పుడు తండ్రిగా చాలా బాధగా అనిపిస్తుంది. అక్కడ రీత్లింగ్ అప్పుడు ఒక జనరల్గా అనిపించలేదు, ఒక తండ్రిగా అనిపించింది, ఓ అన్నయ్యగా అనిపించింది అలాగనమాట. సో చాలా డ్రమాటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి సార్ లైఫ్లో. నేనే కాదు, అది థింక్ చాలామంది అలా బేర్ చేస్తుంటారు లైఫ్లో. మీరు ఆర్మీ పర్సన్గా మీ చిల్డ్రన్ అట్లా ఉన్నారు కదా సార్, ఆ సిచ్యువేషన్లో ఉండే. బట్ ఆర్మీ వైఫ్ గురించి, ఆర్మీ పర్సన్స్ వైఫ్ గురించి ఎవరు మాట్లాడారు సార్? మీ అందరికన్నా నాకు అనిపిస్తుంది వాళ్ళే చాలా స్ట్రాంగెస్ట్ అనిపిస్తుంది. మా వైఫ్ ఎంత కష్టపడి ఉంటుందో ఆలోచించండి. నేను ఆర్మీ త్రూ అవుట్, దానికి చిన్న పిల్లలు 2 ఎప్పుడూ తీసి వెళ్ళిపోయేవాడిని. అది చిన్న పిల్లల్ని పెంచాలి, నేనేమో ఉద్యోగానికి వెళ్ళిపోతాను. పెద్దవాళ్ళు వాళ్ళిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు. సో షీ గోస్ త్రూ ది ట్రామా ఆఫ్, అంటే మాకు న్యూస్ వినాలంటే భయం వేస్తుంది సార్ అప్పుడప్పుడు, బాధ అంటే అదేందా. సో మ్యాక్సిమము ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్స్ తీసుకున్న స్ట్రెస్ అండ్ ప్రెషర్ ఆఫ్ లైఫ్ ఇంకెవరు తీసుకోలేరు. అది అంటే అది అది లెవెలే వేరు, ఆ లెవెలే వేరు. పిల్లల్ని పెంచాలి, చెయ్యాలి, ఇతనికి ఏమైపోతుంది, నా పిల్లలకి అయిపోతే ఏమవుతుంది, ఇంట్లో కోడళ్ళు వచ్చేస్తారు. యూనో అందరూ చూసేది తల్లి వైపు కదా, అమ్మ ప్లస్ వీటన్నిటినీ నడపాలంటే ఆవిడ ఎంతో సాక్రిఫైస్ చేయాలి. తన జీవితంలోని చదువులు, ఉద్యోగాలు అన్నీ చేసుకుని ఇది నడపాలి. సో దేశ సేవలోని ఎంతైతే సోల్జర్ ఉన్నాడో అంత వాళ్ళ భార్య కూడా ఉంటుంది భాగం. ఎందుకంటే వాడు అక్కడ ఉద్యోగం సంతోషంగా చేస్తున్నాడు అంటే ఈ ఇల్లుని మంచిగా సంతోషంగా నడిపేది ఆ గృహిణి. ఈవిడ చక్కగా నడుపుతున్నది. ఇప్పుడు వాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారా, పిల్లలకి మంచి స్కూల్ వేసావా, హోంవర్క్ చేస్తున్నాడా, వాడికి వ్యాక్సినేషన్ చేసావా, తిండి పెట్టావా అని ఎవరు చేస్తున్నాడు? ఈ భార్య చేస్తున్నది. ఇవన్నీ భార్య చేస్తున్నదని వాడు సంతోషంగా ఉద్యోగం చేస్తున్నాడు. సో షీ హ్యాస్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ది ఓవరాల్ గుడ్నెస్ ఆఫ్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ మంచిగా నడవడానికి, హెల్తీగా నడవడానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. అందుకు మేము ఆర్మ్ ఫోర్సెస్లోని వైఫ్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఏ ఫంక్షన్ అయినా వాళ్ళకి ఫస్ట్ చైర్ ఉంటుంది. యూ వోంట్ బిలీవ్, ఈవెన్ ఒక చైర్ ఉందనుకోండి, ఆర్మీ చీఫ్ వచ్చాడు, యంగెస్ట్ ఆర్మీ వైఫ్ వచ్చిందనుకోండి, అక్కడ ఆ చీఫ్ నిల్చుంటాడు, ఆ లేడీకి ఆ చైర్ వెళ్తుంది. అప్పుడు అడగడు, చీఫ్ని కూడా అడగడు ఆవిడ. ప్రోటోకాల్ ద లేడీ విల్ బీ గివెన్ ద సీట్. ఆ లేడీకి సీట్ దొరుకుతుంది, ఆ చీఫ్ నిల్చుంటాడు. అంత రెస్పెక్ట్ మాకు తెలుసు కదా. వాళ్ళ కాంట్రిబ్యూషన్, మమ్మల్ని చూసుకోవడానికి, మా పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ తెలుసు కదా. అందుకు రెస్పెక్ట్. సార్ మీ లైఫ్లో మీకు దొరికిన బెస్ట్ అడ్వైస్ ఏంటి సార్? గాడ్, అందరూ అంటే పుట్టిన దగ్గర నుంచి అడ్వైజ్లు ఇస్తుంటారు, అందరూ ఇది చేయరా అని. నేను చూశాను, ఎవడైనా అడిగితే ఏం చెప్పాలరా అని అంటే, నథింగ్ లైక్ ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సార్, ఖడక్వాస్లో.
విన్నారా ఈ విషయం? ఖడక్వాస్లో తెలుసా మీకు? ఎన్డీఏ తెలీదు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ది వరల్డ్. ఖడక్వాస్లో అని పూణే దగ్గర ఉంది. ఓకే. అక్కడ మనం ట్రైనింగు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ట్రైనింగ్ అవుతాయి. ఆఫీసర్స్ తయారవుతారు అక్కడ, ఎలీట్ ఆఫీసర్స్. ఇప్పటి వరకు చీఫ్లు అందరూ ఎన్డీఏ నుంచి అవుతారు. ఓకే. మేము అప్పుడు 11th చదివి వెళ్ళాం, 12th ఉండేది కదా మాకు. సో అక్కడి నుంచి వెళ్ళాం. ఎన్డీఏలోని మాకు లోగో ఉంది కదా, దాంట్లోని బ్యూటిఫుల్గా రాశాడు, సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. అంటే నీ గురించి ఆలోచించే ముందర సేవ చేయి, దేశ సేవ చేయి. దీనికన్నా బెస్ట్ అడ్వైజ్ నాకు ఎవడు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. అనవసరం. ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ లైఫ్ అనమాట. సర్వీస్, సేవ బిఫోర్ సెల్ఫ్. నీ ముందు దేశ సేవ పెట్టుకో. చాలా ఈజీగా అయిపోతుంది లైఫ్ అంతా. దాని తర్వాత ఇంకేం అడ్వైజ్లు నాకు దీనికన్నా తక్కువ కనబడ్డా, దీనికన్నా పైన కనబడి. అంటే ఒక కామన్, మీరంటే దేశ సేవ అంటే అక్కడ బార్డర్లో కూర్చొని ఫైట్ చేస్తాడు, బట్ ఒక కామన్ పర్సన్ దేశ సేవ అంటే సేవ యూ టేక్. మీరు వేరే రకం సేవ పెట్టుకోండి. సేవ వేరే రకాలు. చదువు చెప్పండి, మంచి మాటలు చెప్పండి, దేశభక్తి గురించి చెప్పండి. అయినా ఒకడు మనం అనుకుంటాం అందరికీ అన్నీ తెలియదు సార్. చాలామందికి ఏం తెలియదు. మీరు చాలా అదృష్టవంతులు, చదువుకున్న వాళ్ళు. మీరు బయటికి వెళ్ళి చదువు లేని వాళ్ళు అడగండి, ఒరే 10th క్లాస్ చదువుతున్నావు, దీని తర్వాత ఏం చేస్తావంటే తెలీదు అంటాడు. చెప్పండి మీరు ఏం చేయాలి వాడికి, చెప్పండి. ఎవడు ఎలాగ వాడు మీ దగ్గర డబ్బు ఉంటే వాడికి చదువులు చెప్పించండి, స్కిల్స్ ఉంటే స్కిల్స్ నేర్పించండి. ఒక ఫోటోగ్రఫీ ఒక స్కిల్ తీసుకుంటే ఈజ్ బికమ్స్ ఎ ప్రొఫెషన్. సేవ చేయడానికి ఎవరి అన్లిమిటెడ్. ఈ దేశంలో సేవ చేయడానికి అన్లిమిటెడ్. కానీ ఈ సేవ అన్నిట్లోని మెయిన్ సేవ దేశభక్తి. దేశభక్తి కన్నా ఇంకేం సేవ లేదు. అల్టిమేట్ అది దేశభక్తి. తర్వాత దేశానికి ఏ రకంగానే మీరు చేయగలిగితే చేయండి. మనుషులు బాగుండాలి, దాంట్లో ప్రజలు బాగుండాలి. అప్పుడే కదా దేశభక్తి వస్తుంది, అప్పుడే దేశం స్ట్రాంగ్ అవుతుంది. సో ఏ రకంగానే మీరు కాంట్రిబ్యూట్ చేయండి సార్. దేశం గురించి కాంట్రిబ్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్ దేశానికి. మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వచ్చేసినాం సార్. ఆన్ అన్ ఎండింగ్ నోట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మనం 2-3 ఉన్నాయి నాకు, అంటే మనసులో ఎప్పుడు అనుకుంటాను. దేశంలోని ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి, శస్త్ర విజ్ఞాన్ और శాస్త్ర. అంటే శస్త్ర అంటే మనకి డిఫెన్స్ ఫోర్సెస్, ఆయుధాలు రక్షించుకోవాలి మనం. విజ్ఞాన్ అంటే సైన్స్, సైన్స్ మీద జోరు ఉండాలి. చదువులు సైన్స్ మీద ఉండాలి. దేశం సైంటిఫిక్గా ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈ కాలంలో రిచ్ నేషన్స్ అంటే సైన్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు రిచ్ నేషన్స్. ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్. శాస్త్రం మన పూర్వీకులు, మన పాస్ట్, మనం అంత రిచ్ హెరిటేజ్ నుంచి వచ్చాం. దాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. దానికి శాస్త్రం చదవాలి మనం. చదువు, శాస్త్రం అంటే చదువు. ఈ 3 ప్రతి ఒక్కడు ఫాలో అవ్వాలి. అంటే ప్రతి ఒక్క సొసైటీలోని మనం ఇది అమలు చేసుకోవాలి. ఇది 1. నెక్స్ట్, ఈ పెద్ద ఫ్యాషనబుల్ అయిపోయింది వాళ్ళకి ఏమైనా టెండెన్సీ ఏదైనా అంటే మొఘలు ఇలా చేశారు, బ్రిటిషర్స్ ఇలా చేశారు. ఎయిర్ పొల్యూషన్ వాళ్ళు చేయమని చెప్పారా? నీళ్ళు పొల్యూషన్ వాళ్ళు చేయమని చెప్పారా? మన చెరువులు కబ్జా చేయమని వాళ్ళు చెప్పారా? రోడ్లు చండాలమైన స్కూళ్ళు ఇమ్మన్నారా? హాస్పిటల్ చండాలమని ఇమ్మన్నారా? కబ్జా చేయమని చెప్పారా? దోపిడీలు చేయమని చెప్పారా? ఎక్కడ పడితే అక్కడ సూసులు, పార్టీలు, తుమ్ములు, చెత్త పోయమని చెప్పారా దేశంలో? నేను ఎక్కడ చదవలేదు మొఘల్స్ను బ్రిటిషర్స్ ఇలా రాసి వెళ్ళడం. ఎవరు చెప్పలేదు ఇలాగా. మీరు ఎందుకు చేస్తున్నారైతే? ఇట్స్ హై టైమ్ దట్ వీ ఆల్ థింక్. అంటే మనం చాలా టైం అయిపోయింది సార్. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ గురించి మాట్లాడండి. మీరేం చేస్తున్నాం, మనమేం చేస్తున్నాం?
ఇన్ వాట్ వే ఆర్ వి బెటర్? ఏ రకమైన సొసైటీ తయారు చేస్తున్నాం మనం? ఇది ఎవరు మొఘల్స్ బ్రిటిషర్స్ చెప్పలేదు చేయమని మిమ్మల్ని. మీరు చేసుకుంది ఇది. గాలి లేదు, నీళ్లు లేవు, ఫుడ్ కల్తీ. అంటే ఏ రకంగా చూసుకున్నా అరే ఎవరు పోయారు? ఇవన్నీ మనం చేసుకుంది. ఇది ఏదో మభ్య పెట్టడానికి వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసుకుంటే లాభంలా. సో నా ప్రకారం ఈ సమయంలో ఉండండి. మీరు వచ్చే సమయం గురించి కష్టపడండి. చరిత్ర హిస్టరీ బుక్స్లో పెట్టుకోండి, చదవండి. తెలియాలి హిస్టరీ. మీకు హిస్టరీ తెలియాలి. హిస్టరీ తెలియకుండా ఉండడం మంచిది కాదు. హిస్టరీ తెలియాలి మీకు. హిస్టరీ మీద బతకలేము మనం. హిస్టరీ గొప్పదని చెప్పి బతకలేము. కృష్ణుడు అంటే దేవుళ్ళు అలా ఉన్నారు, ఆ రాజ్యాలు అలా ఉండే కరెక్టే, అప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నేను నా సొసైటీ ఎలా ఉంది, నా ముందర ఎలా ఉంటుంది, నా దేశం ఎలా ఉంటుంది, అది ఆలోచించాలి కదా. నేను ఊరంతా మీరు చెత్తపోయేసి ఎవడో వచ్చి ఎలా క్లీన్ అయిపోతుంది సార్? ఫారిన్ కంట్రీ ప్రతి ఒక్కడు వచ్చినవాడు ఫస్ట్ అంటే డర్టియెస్ట్ నేషన్ అంటే ఇండియా అంటారు. ఎందుకయ్యా? వై కాంట్ వి బి క్లీన్? వాట్ ఇంప్రెషన్ ఆర్ వి గివింగ్? అండ్ మనం ఏ ఇంప్రెషన్ ఇస్తాం ఎవరికైనా? అంటే ఒక ఆర్కైక్ మెంటాలిటీ, అంటే ఈ రిట్రోగేడ్ మెంటాలిటీ. రిట్రోగేడ్ అంటే తెలుగులో ఏం చెప్పాలంటే వెనకాతలో ఆలోచించే మెంటాలిటీ ఉండకూడదు, ముందర ఆలోచించే మెంటాలిటీ ఉండాలి. ముందర చూడండి. ముందర ఇంకేంటి, మన తర్వాత 100 ఏళ్ళ తర్వాత మన గురించి ఏం మాట్లాడతారు వాళ్ళు. అండ్ సైన్స్ మీద ఉండాలి పిచ్చగా. ప్రతి స్కూల్లో సైన్స్ ఉండాలి, మంచి స్కూల్స్ ఎడ్యుకేషను అన్నిట్లో. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎ లూజ్లీ రిలేటెడ్ వన్. లెట్ ద కంట్రీ రన్ ఆన్ మెరిట్ సార్. 100% సార్. అది మొన్న న్యూస్ చదివాను సార్, -40 మార్క్స్ అవుట్ ఆఫ్ 800 వస్తే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్లో సీట్ వస్తుంది మీకు. నీట్ పీజీ -40 మార్క్స్ అవుట్ ఆఫ్ 800 యు ఆర్ అష్యూర్డ్ ఆఫ్ ఎ సీట్. డాక్టర్ అవుతాడు రేపు వాళ్ళు. మీరు వెళ్తారా వాళ్ళ దగ్గర? వాళ్ళు జబ్బు క్లియర్, వాడు సర్జన్ అయితే వెళ్తారా వాళ్ళ దగ్గర? -40 మార్క్స్ వచ్చిన వాడికి పెట్టుకోవాలి సార్. ఈ కేటగిరీలో వచ్చింది అని బోర్డు పైన పెట్టుకుంటే అప్పుడు వెళ్ళరు ఎవరు. అలా పెట్టరు కదా. అదే కాదు, అన్ని దాంట్లో మెరిట్ ఉండాలి సార్. మీకు చెప్తున్నాను సార్, ఈ డిఫెన్స్ ఫోర్సెస్ అంత ఎలీట్గా, అంత టెక్నాలజీ సేవీలో ఉండి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ రైఫల్స్ అనండి, ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ అనండి, ఏదనండి, ఇవన్నీ ఎలా నడుపుతున్నాం? ఎందుకంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఫోర్స్ విచ్ రన్స్ ఆన్ మెరిట్. దిస్ నో వే మీరు ఈ ఫోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. దిస్ నో వే ఎక్సెప్ట్ మీరు ఇఫ్ యు ఆర్ ది బెస్ట్. దిస్ నో అదర్ వే. మెరిట్ మీద నడిచే ఆర్గనైజేషన్ ఇది. అందుకు ఇంకా అలా ఉంది. ఎందుకంటే మేము చెప్పింది చేస్తాం. వీ వాక్ ది టాక్. ఓ రూల్ ఉందంటే రూలే, ఓ పద్ధతి ఉందంటే పద్ధతే. అలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని ఏళ్ల నుంచి నడుపుతున్నాం మేము ఈ ఆర్గనైజేషన్. దేశం గురించి ఇంత పిసర డైల్యూట్ అవ్వలేదు. ఎందుకు? అందరూ మెరిటోరియస్ పీపులే ఉన్నారు దీంట్లో, సెలెక్ట్ అయి ఉన్నవాళ్ళు. రేపొద్దున నా డాక్టర్ ఏం చేస్తాడు? టెక్నాలజీ చెప్పాను కదా సార్. నెక్స్ట్ అంటే నాకు అర్థం కాదు సార్ విషయం. మనకి ఆటో ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 80-100 ఏళ్ళ నుంచి ఉంది ఆటో ఇండస్ట్రీ ఇండియాలో. మనం ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ తయారు చేయలేము సార్. సర్ప్రైజింగ్. ఓ ట్యాంక్ ఇంజన్ తయారు చేయలేం. తో అంత పేట్రియాటిక్ టాటాస్ ఉన్నారు, మహీంద్రాస్ ఉన్నారు, అశోక్ లేలాండ్ ఉంది. వీళ్ళకి ఆర్ టూ గుడ్ పీపుల్. అంటే సెల్యూట్ చేయాలి. మన దేశంలోని ఒక స్టాండింగు, మన ఇండియాలో ప్రొడక్షన్ అంటే వీళ్ళే. ఇలాంటి వాళ్ళు ఉన్నారు దేశ సేవ గురించి. అంటే అందరి తరఫున మీ తరఫున రిక్వెస్ట్ చేయాలి సార్. ఒక ఇంజన్ తయారు చేయలేము మనం, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజను. ఆ ఇంజన్ తయారు చేయలేం. అందుకు మనల్ని ప్రతి దేశం ఎవరెవడైతే ఇంజన్ తయారు చేస్తున్నాడో వాళ్ళు బుల్లీ చేస్తారు మనల్ని. మేము ఇవ్వం. తయారు చేయలేము మనం.
ఒక ట్యాంక్ ఇంజన్ తయారు చేయలేం, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ తయారు చేయలేం. ఎందుకు చేయలేం? కాంట్ దీస్ పీపుల్ వీళ్ళు పేట్రియాటిక్ పీపుల్ కాంట్ దే టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, ఇన్వెస్ట్ ఇన్ ది R&D అండ్ ప్రొడ్యూస్ వన్ ఇంజన్? ఏదంటే జీ ఇంజన్ లేకపోతే ఆ ఇంజను, వాళ్ళందరూ ఇంజన్లు ఇవ్వటం తెలుసా మీకు ఎయిర్ క్రాఫ్ట్స్కి? అందుకు ఎయిర్ క్రాఫ్ట్ కొనుక్కున్నాం మనం. రాఫేలు 4,460 కోట్లు ఒకటి ఏదంటున్నారు? రాఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ 2,000 పైన కోట్లు ఒకటి. ఏదంటే ఇంజన్ ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. మనం తయారు చేస్తే ఇంజన్ లేదు, ఎగరదది. అంత కష్టం ఆ ఇంజన్ తయారు చేయడం నాకు తెలియదు. కానీ ఆమె పాడ్కాస్ట్ ఎవరైనా చూస్తున్నారు అంటే వాళ్ళు చూసి నిజంగా హంబలీ పూర్తి కంట్రీకి వాళ్ళు సేవ చేసేది అంటే ఏదైనా ఉంటే ఈ ట్రక్కులు తయారు చేయడం కాదు, ఓ ఇంజన్ తయారు చేసి ఇచ్చేయాలి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇంజను, ఒక ట్యాంక్ ఇంజన్. అండ్ యూ సీ ద కంట్రీ అలా చేంజ్ అయిపోతుంది. ఎంత డబ్బు సేవ్ అవుతుందో మనకి. ప్రౌడ్గా ఫీల్ అవుతాం, ఆ ఇంజన్ ఎగురుతుంది మన ఇంజన్ అని, మన ఎయిర్ క్రాఫ్ట్ అని. అయినా ఐ థింక్ ద ప్రింటిసర్ ద నేషన్ ఇస్ అంటే బాగా నడుస్తున్నది అంటే ఒక డిసార్గనైజ్డ్ గ్రోత్ అలా అనిపిస్తుంది. అండ్ ఎనీ డే మన దేశంకి చాలా హోప్ఫుల్గా ఉన్నాం. బికాస్ చెప్పాం కదా, దేశం అంతా ధురంధరులే మన వాళ్ళు, బాహుబలిలే. మంచిగా చేస్తుంది సార్ దేశం. వెరీ ఆన్ ఏ పాజిటివ్ నోట్ నేను చెప్తున్నాను, విల్ డూ వెరీ వెల్. ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం. ఆ టైం వస్తుంది మనకు కూడా వస్తున్న టైము. అండ్ ఐ కెన్ సీ అంటే చాలా మంచి రోజులు ఉన్నాయి, చూస్తాం మన లైఫ్లో చూస్తాం. సార్ ఇది 44 ఎపిసోడ్ సార్. ఈ 44 ఎపిసోడ్లో నా కళ్ళలోంచి కొన్ని నీళ్ళు వచ్చినాయి సార్. అంత ఎమోషనల్గా మీ వల్లనే సాధ్యమైంది సార్. సబ్జెక్ట్ మీరు అలాగా ఎత్తారు, ఏం చేయమంటారు మరి. యూనో సో వెరీ నైస్, వి స్పెండ్ గుడ్ టైం. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.